హలో వెల్కమ్ టు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ యూట్యూబ్ ఛానల్. వీడియో చూస్తున్న వాళ్ళు ఇంకా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తుంటే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. సో ఇటువంటి జాబ్ అప్డేట్స్ ప్రిపరేషన్ వీడియోస్ మీరు మిస్ అవ్వకుండా అయితే తెలుసుకోవచ్చు. ఈ వీడియోలో మనం టోటల్ జూలై మంత్లో ఉన్న టాపిక్ వైజ్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఫుల్ వీడియో అయితే చూద్దాం. సో ఈ విధంగా ఎవ్రీ మంత్ కూడా నేను ఫుల్ మంత్ టాపిక్ వైజ్ అలాగే వీక్లీ టాపిక్ వైజ్ కరెంట్ అఫైర్స్ కూడా అప్లోడ్ చేస్తూ ఉంటాను. ఓకే, అలాగే మీకు ఈ పీడిఎఫ్స్ కావాలనుకుంటే మంత్లీ కరెంట్ అఫైర్స్ కానీ లేదా లాస్ట్ 6 మంత్స్ జనవరి నుండి జూన్ మంత్ దాకా ఉన్న కరెంట్ అఫైర్స్ కానీ అలాగే ఆగస్ట్ మంత్ అప్డేటెడ్ హూయిస్కు కానీ 50కి పైగా స్టాటిక్ జీకే టాపిక్స్ కానీ పీడిఎఫ్స్ అన్నీ కూడా అందుబాటులో ఉన్నాయి. లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది. ఎవరికైనా పీడిఎఫ్ కావాలితే చెక్ చేయండి. వీడియో అప్డేట్ చేసిన ఫ్యూ డేస్ తర్వాత పీడిఎఫ్ అయితే అప్డేట్ అయితే అవుతుంది. మొట్టమొదటిగా జూలై మంత్లో ఉన్న ఇంపార్టెంట్ అపాయింట్మెంట్స్ నియామకాలు అయితే చూద్దాం. సంజోగ్ గుప్తా అపాయింటెడ్ యాజ్ ద CEO చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఆఫ్ ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ ఐసీసీ అంతర్జాతీయ క్రికెట్ మండలికి సంబంధించిన CEOగా సంజోగ్ గుప్తా అయితే నియమితులయ్యారు. సో రీసెంట్ ఇంపార్టెంట్ అప్డేట్ గుర్తుపెట్టుకోండి. అలాగే కేశవన్ రామచంద్రన్ అపాయింటెడ్ యాజ్ ద RBI ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి సంబంధించిన ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా కేశవన్ రామచంద్రన్ అయితే నియమితులయ్యారు. ఎయిర్ మార్షల్ ఎస్ శివకుమార్ assumes charge as the air officer in charge administration. ఎయిర్ మార్షల్ ఎస్ శివకుమార్ ఎయిర్ ఆఫీసర్ ఇన్ఛార్జ్ అడ్మినిస్ట్రేటర్ గా బాధ్యతలు అయితే స్వీకరించారు. సునీల్ కాదం అపాయింటెడ్ as the SEBI ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సెక్యూరిటీ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా సెబీకి సంబంధించిన ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గా సునీల్ కాదం అయితే నియమితులయ్యారు. ఇండిగో నేమ్స్ ద ఫార్మర్ CEO ఆఫ్ నీతి ఆయోగ్ అమితాబ్ కాంత్ యాజ్ నాన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్. నీతి ఆయోగ్ మాజీ CEO అయిన అమితాబ్ కాంత్ ను ఇండిగో నాన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గా అయితే నియమించడం జరిగింది. నెక్స్ట్ సాహిల్ కీన్ ని నేమ్డ్ యాజ్ ద న్యూ CEO ఆఫ్ RBI ఇన్నోవేషన్ హబ్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి సంబంధించిన ఇన్నోవేషన్ హబ్ కి సంబంధించిన కొత్త చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ CEOగా సాహిల్ కీని అయితే నియమితులయ్యారు. ఎటర్నల్ అపాయింటెడ్ ద ఆదిత్య మంగళ యాజ్ ఫుడ్ డెలివరీ CEO. ఎటర్నల్ కంపెనీ ఫుడ్ డెలివరీ CEOగా ఆదిత్య మంగళని అయితే నియమించింది. ఎటర్నల్ కంపెనీ ఏంటంటే జొమాటో ఉంది కదా, స్విగ్గీ జొమాటో కంపెనీలో జొమాటో ఉంది కదా, జొమాటో పేరెంట్ కంపెనీగా ఆ పేరుని ఎటర్నల్ గా మార్చారు. ఈ ఎటర్నల్ కింద మనకి జొమాటో వస్తుంది ఫుడ్ డెలివరీ యాప్, అలాగే మనకి ఈ బ్లింకిట్ అనేది కూడా ఎటర్నల్ కిందకే అయితే వస్తుంది. సో దాంట్లో మనకి గ్రోసరీ డెలివరీస్ అవన్నీ కూడా ఉంటాయి కదా. సో ఈ రెండు కూడా ఒకటి ఫుడ్ డెలివరీ వచ్చేసరికి జొమాటో, బ్లింకిట్ వచ్చేసరికి సో మనకి గ్రోసరీ డెలివరీకి సంబంధించి రెండు యాప్స్ ఉన్నాయి. రెండు కూడా ఎటర్నల్ కింద అయితే వస్తాయి. ఫుడ్ డెలివరీకి సంబంధించి అయితే ఆదిత్య మంగళాన్ని అయితే CEOగా అయితే అపాయింట్ చేశారు. సుకన్య సోనోవాల్ బికమ్ ద కామన్వెల్త్ యూత్ పీస్ అంబాసిడర్. కామన్వెల్త్ యువ శాంతి రాయబారిగా సుకన్య సోనోవాల్ అయితే నియమించడం అయితే జరిగింది. ఆర్ దొరైస్వామి అపాయింటెడ్ ద LIC MD అండ్ CEO టిల్ 2028. ఆల్రెడీ మనం ప్రీవియస్ గా చెప్పుకున్నాం కదా, ఆర్ దొరైస్వామి గారిని అయితే కన్సిడర్ చేస్తున్నారో కన్ఫర్మ్ అయిన తర్వాత మనం చెప్పుకుందాం అని చెప్పి ఇప్పుడు కన్ఫర్మేషన్ రావడం జరిగింది. 2028 వరకు కూడా లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాకి సంబంధించి MD మేనేజింగ్ డైరెక్టర్ గాను, CEO చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గాను ఆర్ దొరైస్వామి గారు అయితే నియమితులు అవనున్నారు. ప్రొఫెసర్ ఆషిమ్ కుమార్ ఘోష్ వచ్చేసరికి హర్యానా యొక్క నూతన గవర్నర్ గాను, పశుపతి అశోక్ గజపతి రాజు గారు వచ్చేసరికి గోవా యొక్క నూతన గవర్నర్ గాను, కవేంద్ర గుప్తా వచ్చేసరికి లడాక్ యొక్క లెఫ్టినెంట్ గవర్నర్ గాను అయితే అపాయింట్ అయ్యారు. రీసెంట్ గా రెండు రాష్ట్రాలు ఒక కేంద్రపాలిత ప్రాంతానికి సంబంధించి గవర్నర్స్ అయితే అప్డేట్ అయ్యారు. హర్యానా రాష్ట్ర నూతన గవర్నర్ వచ్చేసరికి ప్రొఫెసర్ ఆషిమ్ కుమార్ ఘోష్, గోవా రాష్ట్ర నూతన గవర్నర్ వచ్చేసరికి మనకి పూసపాటి అశోక్ గజపతి రాజు, లడాక్ కేంద్రపాలిత ప్రాంతానికి లెఫ్టినెంట్ గవర్నర్ గా కవేంద్ర గుప్తా అయితే నియమితులవడం జరిగింది. అభిజిత్ కిషోర్ రీఅపాయింటెడ్ యాజ్ ద సెల్యులర్ ఆపరేటర్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా చైర్పర్సన్ ఫర్ 2025-26. అభిజిత్ కిషోర్ ను COAI అంటే సెల్యులర్ ఆపరేటర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియాకి సంబంధించి చైర్పర్సన్ గా 2025-26 సంవత్సరానికి మళ్ళీ అయితే తిరిగి నియమించారు. ఆన్ సెప్టెంబర్ 1 హర్దీప్ సింగ్ బ్రార్ will officially become the new president and CEO of BMW Group India. హర్దీప్ సింగ్ బ్రార్ ను 2025 సెప్టెంబర్ 1 నుండి BMW గ్రూప్ ఇండియా యొక్క ప్రెసిడెంట్ మరియు CEOగా అయితే మనకి బాధ్యతలు అయితే చేపడటం జరుగుతుంది. HUL హిందుస్థాన్ యూనిలివర్ కంపెనీకి సంబంధించి has named the Priya Nair as its next CEO and MD starting from August 1. ప్రియా నాయర్ ను హిందుస్థాన్ యూనిలివర్ కంపెనీకి సంబంధించి FMCG బ్రాండ్ ఉంది కదా, హిందుస్థాన్ యూనిలివర్ కంపెనీ, దీనికి సంబంధించి తదుపరి CEO చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ MD మేనేజింగ్ డైరెక్టర్ గా 2025 ఆగస్టు 1 నుండి అయితే నియమించడం జరిగింది. కుమార మంగళం బిర్లా జాయిన్స్ US ఇండియా బిజినెస్ ఫోరం బోర్డ్.
కుమార్ మంగళం బిర్లా వచ్చేసరికి అమెరికా భారత వ్యాపార ఫోరం బోర్డులో అయితే చేరారో. బబితా బీపీ వాజ్ అపాయింటెడ్ యాజ్ ద డిప్యూటీ చీఫ్ ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ ఆఫీసర్ అట్ ద స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో డిప్యూటీ చీఫ్ ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ ఆఫీసర్ గా బబితా బీపీ అయితే నియమితులయ్యారు. డాక్టర్ అభిజిత్ చేత్ has been appointed as the new chairperson of National Medical Commission by the Center. డాక్టర్ అభిజిత్ చేత్ ను జాతీయ వైద్య సంఘంకి సంబంధించి చైర్పర్సన్ గా కేంద్ర ప్రభుత్వం అయితే నియమించింది. సోనాలి మిశ్రా, a senior officer of the Indian Police Service, has been chosen as the first woman Director General of Railway Protection Force. మనకి ఆర్పిఎఫ్ భారత పోలీస్ సేవ సీనియర్ అధికారిని రైల్వే రక్షణ దళం ఆర్పిఎఫ్ రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ కి సంబంధించిన మొట్టమొదటి మహిళా డైరెక్టర్ జనరల్ గా సోనాలి మిశ్రా గారిని అయితే అపాయింట్ చేయడం అయితే జరిగింది. ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్ అయిన కర్ణాటక బ్యాంక్ వచ్చేసరికి ఈ కర్ణాటక బ్యాంక్ అపాయింటెడ్ ద రాఘవేంద్ర ఎస్ భట్ యాజ్ ద ఇంటీరియం ఎండి అండ్ సిఇఓ. కర్ణాటక బ్యాంక్ రాఘవేంద్ర ఎస్ భట్ ను తాత్కాలిక ఎండి మేనేజింగ్ డైరెక్టర్ మరియు సిఇఓ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గా నియమించడం జరిగింది. ప్రెసిడెంట్ ద్రౌపది ముర్ము నామినేటెడ్ ద హర్షవి శ్రింగ్లా, ఉజ్వల నికమ్, మీనాక్షి జైన్ అండ్ సి సదానంద మాస్టర్ టు రాజ్యసభ. రాష్ట్రపతి గారికి మనకి కొంతమందిని డైరెక్ట్గా రాజ్యసభకు నామినేట్ చేసే అర్హత అయితే ఉంటుంది. కాబట్టి రాష్ట్రపతి గారు మనకి కొంతమందిని డైరెక్ట్గా రాజ్యసభకు నామినేట్ చేస్తూ ఉంటారు. ఎవరైనా స్పెషల్ పర్సన్స్ లైక్ సచిన్ టెండూల్కర్ని ఒకసారి నామినేట్ చేశారు కదా, ఆ విధంగా హర్షవి శ్రింగ్లా, ఉజ్వల్ నికమ్, మీనాక్షి జైన్ అండ్ సి సదానంద మాస్టర్ని అయితే డైరెక్ట్గా రాజ్యసభకు అయితే రాష్ట్రపతి గారు నామినేట్ చేశారు. హేమంత్ రూపాని అపాయింటెడ్ ద సిఇఓ ఆఫ్ హిందుస్థాన్ కోకాకోలా బెవరేజెస్. హిందుస్థాన్ కోకాకోలా బెవరేజెస్ కంపెనీకి సిఇఓ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా హేమంత్ రూపాని గారిని అయితే నియమించారు. సంజయ్ కౌల్ అపాయింటెడ్ ద సిఇఓ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఆఫ్ గిఫ్ట్ సిటీ గాంధీనగర్. గాంధీనగర్లో ఉన్న గిఫ్ట్ సిటీ సిఇఓగా సంజయ్ కౌల్ని అయితే నియమించారు. సవ్యసాచి కౌచర్, ద ఐకానిక్ ఇండియన్ లగ్జరీ ఫ్యాషన్ హౌస్ హ్యాస్ అపాయింటెడ్ మనీష్ చోప్రా యాజ్ ఇట్స్ న్యూ సిఇఓ. ఐకానిక్ లగ్జరీ ఫ్యాషన్ హౌస్ కంపెనీ అయిన సవ్యసాచి కౌచర్ కంపెనీ తన సిఇఓగా మనీష్ చోప్రాని అయితే నియమించింది. కర్ణాటక గవర్నమెంట్ హ్యాస్ అపాయింటెడ్ డాక్టర్ జి రవిశంకర్ యాజ్ ద న్యూ మేనేజింగ్ డైరెక్టర్ ఆఫ్ బెంగళూరు మెట్రో రైల్ కార్పొరేషన్ లిమిటెడ్, బిఎంఆర్సిఎల్. అంటే బెంగళూరు మెట్రో రైల్ కార్పొరేషన్ లిమిటెడ్కి సంబంధించి నమ్మ మెట్రో అయితే అంటారో, నమ్మ బెంగళూరు నమ్మ అని అయితే కన్నడలో అంటారా. సో నమ్మ మెట్రో ఏదైతే ఉందో బెంగళూరు మెట్రో రైల్వే కార్పొరేషన్ లిమిటెడ్కి ఎండీగా కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం డాక్టర్ జె రవిశంకర్ని అయితే నియమించింది. ద ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అపాయింటెడ్ ద యాక్ట్రెస్ నీతూ చంద్ర అండ్ క్రాంతి ప్రకాష్ జా యాజ్ బీహార్ ఎస్విఈఈపి, అంటే సిస్టమాటిక్ వాటర్స్ ఎడ్యుకేషన్ అండ్ ఎలక్ట్రల్ పార్టిసిపేషన్ ఐకాన్స్. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా నీతూ చంద్ర అలాగే క్రాంతి ప్రకాష్ జాను బీహార్ ఎస్విఈఈపి అంటే నిర్దిష్టిత ఓటర్ అవగాహన ప్రోత్సాహకులుగా, అంటే ఓటు వేయడానికి అందరినీ కూడా ప్రోత్సాహం చేయడానికి అయితే మనకి సెలబ్రిటీస్ని మనకి బ్రాండ్ అంబాసిడర్గా అపాయింట్ చేస్తూ ఉంటారు కదా, ఆ విధంగా మనకి ఈ రీసెంట్గా నీతూ చంద్ర, క్రాంతి ప్రకాష్ జాన్ అయితే అపాయింట్ చేయడం అయితే జరిగింది. ఐఆర్డిఏ సంస్థ ఉంది కదా, ఇన్సూరెన్స్ రంగాన్ని రెగ్యులేట్ చేసే సంస్థ. ఫుల్ ఫామ్ వచ్చేసరికి ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా. హెడ్ క్వార్టర్స్ దీనికి సంబంధించి ప్రధాన కార్యాలయం హెడ్ క్వార్టర్స్ హైదరాబాద్లో అయితే ఉంటుంది. దీనికి న్యూ చైర్మన్గా అజయ్ సేత్ అయితే అపాయింట్ అవ్వడం జరిగింది. ఓకే, ఐఆర్డిఏఐ ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా కొత్త చైర్మన్గా అజయ్ సేత్ అయితే నియమితులయ్యారు. దీపక్ బాంగ్లా అపాయింటెడ్ యాజ్ ద మిషన్ డైరెక్టర్ ఆఫ్ అటల్ ఇన్నోవేషన్ మిషన్. అటల్ ఇన్నోవేషన్ మిషన్ యొక్క కొత్త డైరెక్టర్గా దీపక్ బాంగ్లా అయితే నియమితులయ్యారు. ప్రొఫెసర్ ఉమా కంజీలాల్ అపాయింటెడ్ యాజ్ ద ఫస్ట్ ఉమెన్ వైస్ ఛాన్సలర్ ఆఫ్ ఇందిరాగాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్సిటీ, ఇగ్నో అని అయితే అంటారు. ఓకే, ఇందిరాగాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్సిటీకి మొట్టమొదటి మహిళా వైస్ ఛాన్సలర్గా ప్రొఫెసర్ ఉమా కంజీలాల్ అయితే నియమితులయ్యారు. అనురాధ ఠాకూర్ నామినేటెడ్ యాజ్ ద డైరెక్టర్ ఆన్ ఆర్బీఐ సెంట్రల్ బోర్డ్. ఆర్బీఐ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సెంట్రల్ బోర్డులో డైరెక్టర్గా అనురాధ ఠాకూర్ అయితే నామినేట్ అయ్యారు. ఉత్పల్ కుమార్ సింగ్ అపాయింటెడ్ యాజ్ ద సంసద్ టీవీ సిఇఓ. సంసద్ టీవీ యొక్క సిఇఓ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా ఉత్పల్ కుమార్ సింగ్ అయితే నియమితులయ్యారు. శైలేష్ జజురీకర్ అపాయింటెడ్ యాజ్ ద గ్లోబల్ సిఇఓ ఆఫ్ ప్రాక్టర్ అండ్ గాంబుల్ కంపెనీ. ఓకే, మనకి ఎఫ్ఎంసీజీ కంపెనీ అయిన పిఎన్జీ, దీన్ని ఫుల్ ఫామ్ వచ్చేసరికి ప్రాక్టర్ అండ్ గాంబుల్ కంపెనీ యొక్క గ్లోబల్ సిఇఓగా చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా శైలేష్ జజురీకర్ అయితే నియమితులయ్యారు పిఎన్జీ కంపెనీ సిఇఓగా. అనంత్ అంబానీ అపాయింటెడ్ యాజ్ ద ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఆఫ్ రిలయన్స్ ఇండస్ట్రీస్. రిలయన్స్ ఇండస్ట్రీస్ యొక్క ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా అనంత్ అంబానీ అయితే నియమితులవడం జరిగింది. నెక్స్ట్ జూలై మంత్లో ఉన్న ముఖ్యమైన అవార్డులు చూద్దాం.
Prime Minister Narendra Modi becoming the first foreign leader to be honored with the Order of the Republic of Trinidad and Tobago. ట్రినిడెడ్ అండ్ టొబాగో దేశానికి సంబంధించిన రిపబ్లిక్ అవార్డుతో గౌరవించబడిన తొలి విదేశీ నాయకుడిగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అయితే నిలవడం జరిగింది. దీపికా పదకొనే బికమింగ్ ద ఫస్ట్ ఇండియన్ యాక్ట్రెస్ హానర్డ్ ఆన్ హాలీవుడ్ వాక్ ఆఫ్ ఫేమ్ క్లాస్ ఆఫ్ 2026. 2026 హాలీవుడ్ వాక్ ఆఫ్ ఫేమ్ క్లాస్ లో గౌరవం పొందిన తొలి భారతీయ నటిగా దీపికా పదకొనే అయితే నిలవడం జరిగింది. Prime Minister Narendra Modi conferred with Ghana highest civilian award, the Officer of Order of Star of Ghana. ఓకే, నరేంద్ర మోడీ గారికి ఇందాక ట్రినిడెడ్ టొబాగో వాళ్ళు అవార్డు ఇచ్చారని చెప్పుకున్నాం కదా. అలాగే నరేంద్ర మోడీ గారికి ఘనా దేశానికి సంబంధించిన అత్యున్నత పౌర పురస్కారమైన ఆఫీసర్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ ది స్టార్ ఆఫ్ ఘనా అవార్డు కూడా లభించడం జరిగింది. పిఎం మోడీ హానర్ విత్ ద కీ టు ద సిటీ ఆఫ్ బ్యూనస్ ఐర్స్. ఓకే, ప్రధాని నరేంద్ర మోడీ గారికి కీ టు ద సిటీ ఆఫ్ బ్యూనస్ ఐర్స్. ఓకే, ఈ అవార్డుతో కూడా సత్కరించబడడం జరిగింది. రీసెంట్ గా నరేంద్ర మోడీ గారు ఫ్యూ కంట్రీస్ అయితే విజిట్ చేయడం జరిగింది. ఒక్కొక్క కంట్రీలో ఆ కంట్రీ యొక్క హానర్స్ అనేవి అయితే నరేంద్ర మోడీ గారికి అయితే ప్రదానం చేశారు. ఎస్ఆర్ఎన్ మెహతా స్కూల్ విన్స్ ద టాప్ ప్రైజ్ ఇన్ నాసా కంటెస్ట్. నాసాకు సంబంధించిన పోటీలో ఎస్ఆర్ఎన్ మెహతా స్కూల్ వచ్చేసరికి అగ్ర బహుమతిని అయితే గెలుచుకోవడం జరిగింది. పిఎం మోడీ రిసీవ్ ద కీ టు ద సిటీ ఇన్ బ్యూనస్ ఐర్స్. ఆల్రెడీ చూసాం కదా. పేస్ హోమేజ్ టు ద మహాత్మా గాంధీ అండ్ రవీంద్రనాథ్ ఠాగూర్. బ్యూనస్ ఐర్స్ లో నరేంద్ర మోడీ గారు కీ టు ద సిటీ అవార్డును గెలుచుకున్నారు. దాంతో పాటుగా అక్కడ మహాత్మా గాంధీ రవీంద్రనాథ్ ఠాగూర్ కి సంబంధించి నివాళులు కూడా అర్పించడం అయితే జరిగింది. వెటర్నర్ ఆర్కియాలజిస్ట్ వేదాచలం విన్స్ ద తమిళ్ వికీ సూరన్ అవార్డ్. ప్రఖ్యాత పురావస్తు శాస్త్రవేత్త వేదాచలం గారికి తమిళ వికీ సూరన్ అవార్డు అయితే లభించింది. కేరళ ఫిషరీ డిపార్ట్మెంట్ హ్యాస్ కన్ఫర్డ్ ద ఫిషరీస్ డిపార్ట్మెంట్ ఎక్సలెన్స్ అవార్డ్ 2025 ఆన్ కసర్గఢ్ డిస్ట్రిక్ట్. కేరళ మత్స్యశాఖ కసర్గఢ్ జిల్లాకు 2025 సంవత్సరానికి మత్స్యశాఖ ఎక్సలెన్స్ అవార్డును అయితే ప్రదానం చేసింది. ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ వాజ్ గివెన్ ద నమీబియా హైయెస్ట్ సివిలియన్ అవార్డ్. ది ఆర్డర్ ఆఫ్ ది మోస్ట్ యాన్సెంట్ వెల్విషియా మిరాబిలిస్ వాజ్ ప్రెజెంటెడ్ బై నమీబియా ప్రెసిడెంట్ నెతుంబో నంది నద్వైత. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి నమీబియా పర్యటనలో భాగంగా నమీబియా దేశం యొక్క అత్యున్నత పౌర పురస్కారమైన ఆర్డర్ ఆఫ్ ది మోస్ట్ యాన్షియంట్ వెల్విషియా మిరాబిల్స్ అవార్డు అయితే లభించింది. ఈ అవార్డు మనకి నమీబియా రాష్ట్రపతి మనకి అధ్యక్షుడు నేతుంబా నంది నద్వేత అయితే ప్రదానం చేశారు. నెక్స్ట్, శరణ్ కుమార్ లింబాలే ఏ మరాఠీ రైటర్ హ్యాస్ బీన్ చూజన్ టు రిసీవ్ ద 2025 చింతా రవీంద్రన్ అవార్డ్. మరాఠీ రచయిత శరణ్ కుమార్ లింబాలేకు 2025 చింతా రవీంద్రన్ అవార్డు అయితే లభించింది. తెలంగాణ వాజ్ అవార్డెడ్ ద ఐఈఎస్ఏ ఇండస్ట్రీ ఎక్సలెన్స్ అవార్డ్ 2025 ఫర్ ఇట్ లీడర్షిప్ ఇన్ బ్యాటరీ మ్యానుఫ్యాక్చరింగ్ డ్యూరింగ్ ద ఈవెంట్ హెల్డ్ ఇన్ న్యూఢిల్లీ. బ్యాటరీ తయారీలో నాయకత్వానికి గాను తెలంగాణ రాష్ట్రానికి ఐఈఎస్ఏ ఇండస్ట్రీ ఎక్సలెన్స్ అవార్డు అయితే లభించింది. వర్ష దేశపాండే, an advocate from Satara, Maharashtra, has been won the 2025 United Nations Population Award for her lifelong work in promoting gender equality and preventing sex selective abortions. మహారాష్ట్రలోని సతారాకు చెందిన న్యాయవాది వర్ష దేశపాండే గారికి 2025 ఐక్యరాజ్య సమితి జనాభా అవార్డు అయితే లభించింది. ఫార్మర్ చీఫ్ జస్టిస్ కళ్యాణ్ శ్రేష్ఠ విన్స్ ద హేమ్ బహదూర్ మల్లా అవార్డ్. నేపాల్ మాజీ ప్రధానమంత్రి కళ్యాణ్ శ్రేష్ఠకు హేమా బహదూర్ మల్లా అవార్డు అయితే లభించింది. సూడనీస్ స్కాటిష్ ఆథర్ లీలా అబోలేలా హ్యాస్ బీన్ అవార్డెడ్ ద 2025 పెన్ ప్రింటర్ ప్రైజ్. సూడనీస్ స్కాటిష్ రచయిత లీలా అబోలేలా 2025 పెన్ ప్రింటర్ ప్రైజ్ని అయితే అందుకున్నారు. ప్రెసిడెంట్ ద్రౌపది ముర్ము presented the Kalingaratna Award 2024 to the Union Education Minister Dharmendra Pradhan at an event in Cuttack, Odisha. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కేంద్ర విద్యా మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ను కళింగరత్న అవార్డు 2024తో అయితే కటక్ ఒడిస్సాలో అయితే మనకి సత్కరించడం జరిగింది. విజయవాడ అకాంప్లిష్మెంట్ ఇన్ ఎర్నింగ్ ఏ టాప్ 4 ర్యాంక్ ఇన్ ద స్వచ్ఛ సర్వేక్షణ్ 2024-25 అండ్ రిసీవింగ్ ద సూపర్ స్వచ్ఛ లీగ్ సిటీ అవార్డ్ exemplifies the power of sustained civic action, effectiveness, governance and strong infrastructure. ఓకే, మనకి 10 లక్షల కన్నా ఎక్కువ జనాభా ఉన్న నగరాల్లో చూసుకున్నట్లయితే టాప్ ప్లేస్లో ఇండోర్, సెకండ్ ప్లేస్లో సూరత్, థర్డ్ ప్లేస్లో నావీ ముంబై ఉంటే ఫోర్త్ ప్లేస్లో విజయవాడ అయితే నిలవడం జరిగింది. ఓకే, స్వచ్ఛ సర్వేక్షణ్ 2024-25 ర్యాంకింగ్స్లో 10 లక్షలకు పైగా జనాభా ఉన్న నగరాల్లో విజయవాడ 4వ స్థానంలో అయితే నిలిచింది. సూపర్ స్వచ్ఛ లీగ్ సిటీ అవార్డును అయితే అందుకోవడం జరిగింది. అవార్డును అందుకోవడంలో విజయవాడ సాధించిన విజయం నిరంతర పౌరచర్య, సమర్థవంతమైన పాలన మరియు బలమైన మౌలిక సదుపాయాల శక్తిని అయితే తెలియజేస్తుంది. ఇండోర్ టాప్ 1, సూరత్ సెకండ్, నావీ ముంబై థర్డ్, విజయవాడ వచ్చేసరికి 4th ప్లేస్లో నిలిచాయి.
INCO is honored with the National Geospatial Practitioner Award 2025 for excellence in open source spatial technologies. 2025 నేషనల్ జియోస్పేస్ ప్రాక్టీషనర్ అవార్డ్ ఓపెన్ సోర్స్ స్పేషియల్ టెక్నాలజీలో ఇన్కోయిస్ సంస్థ అయితే అవార్డుని గెలుచుకుంది. మేరీ పంచాయతీ యాప్ విన్స్ ద వరల్డ్ సమిట్ ఆన్ ద ఇన్ఫర్మేషన్ సొసైటీ ప్రైజ్ 2025 ఛాంపియన్ అవార్డ్ ఫర్ అడ్వాన్సింగ్ డిజిటల్ రూరల్ గవర్నెన్స్. ఓకే, మేరీ పంచాయతీ అనే యాప్ మనకి WSIS అంటే మనకి వరల్డ్ సమిట్ ఆన్ ఇన్ఫర్మేషన్ సొసైటీ 2025 ఛాంపియన్ అవార్డుని అయితే గెలుచుకోవడం జరిగింది. సుహానీసా బికమ్ ద ఫస్ట్ ఇండియన్ టు విన్ ఆస్కార్ ఫర్ మెజిషియన్స్ ఎట్ FISM 2025. FISM 2025లో ఆస్కార్ ఫర్ మెజిషియన్స్ని గెలుచుకున్న తొలి భారతీయురాలుగా సుహానీసా అయితే నిలిచారు. ఇస్రో చీఫ్ వి నారాయణ్ హానర్ విత్ ద GP బిర్లా మెమోరియల్ అవార్డ్. ఇస్రో చీఫ్ అయిన డాక్టర్ వి నారాయణ గారికి మనకి GP బిర్లా మెమోరియల్ స్మారక పురస్కారం అయితే లభించడం జరిగింది. గీతాంజలి శ్రీ విన్స్ ద పెన్ ట్రాన్స్లేట్స్ అవార్డ్ ఫర్ ద వన్స్ ఎలిఫెంట్స్ లివ్డ్ హియర్ అనే పుస్తకానికి సంబంధించి గీతాంజలి శ్రీ గారికి పెన్ ట్రాన్స్లేట్స్ అవార్డు అయితే లభించడం జరిగింది. Goa capital city Panaji has clinched the top spot as the cleanest city in India in the category of towns with a population between 20,000 to 50,000 in the Swachh Sarveshan 2024-25. స్వచ్ఛ సర్వేక్షణ్ 2024-25లో 20,000 నుండి 50,000 జనాభా ఉన్న పట్టణాల విభాగంలో గోవా రాజధాని పనాజీ భారతదేశంలోని అత్యంత పరిశుభ్రమైన నగరంగా మొదటి స్థానంలో నిలవడం జరిగింది. నెక్స్ట్ జూలై మంత్లో ఉన్న స్పోర్ట్స్ న్యూస్ క్రీడా వార్తలు అయితే చూద్దాం. Gukesh Thummaraja trims in rapid session of Grand Chess Tour 2025 as bridge battle begins in Zagreb. జాగ్రేబ్లో బ్రిడ్జ్ యుద్ధం ప్రారంభం కాగా గ్రాండ్ చెస్ టూర్ 2025 ర్యాపిడ్ విభాగంలో గుకేష్ తొమ్మరాజు లేదా డి గుకేష్ మనకి విజయం సాధించడం అయితే జరిగింది. లాండో నోరిస్ విన్స్ ద రైనీ బ్రిటిష్ గ్రాండ్ ప్రిక్స్. లాండో నోరిస్ మనకి రైనీ బ్రిటిష్ గ్రాండ్ ప్రిక్స్ టైటిల్ అయితే గెలుచుకోవడం జరిగింది. ఫార్ములా 1 రేస్ మనకి. ఇండియా మేడ్ హిస్టరీ అట్ ద Edgbaston on July 6th by winning the test match at the venue for the first time ever. మొట్టమొదటిసారిగా జూలై 6న మనకి ఎడ్జ్బాస్టన్ లో వేదికగా జరిగిన టెస్ట్ మ్యాచ్ లో ఇంగ్లాండ్ పైన భారతదేశం తొలిసారిగా విజయం సాధించి చరిత్ర సృష్టించడం అయితే జరిగింది. ఇంగ్లాండ్ భారత్ మధ్య అయితే టెస్ట్ సిరీస్ అయితే నడుస్తుంది కదా. ఇండియా టు బిడ్ ఫర్ 2029-31 వరల్డ్ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్. 2029 31 సంవత్సరాలకు సంబంధించి ప్రపంచ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ కి భారతదేశం బిడ్ అయితే చేయడం జరిగింది. సో మనకి చాలా దేశాలను బిడ్ వేస్తూ ఉంటాయి. మేము దీన్ని అయితే హోస్ట్ చేస్తాం. మేము సమ్ ఎక్స్ అమౌంట్ కి అయితే హోస్ట్ చేస్తే ఇలా బిడ్ వేస్తే సో వాళ్ళు బిడ్ బట్టి మనకి ఒక కంట్రీకి సెలెక్ట్ చేసి వాళ్ళకైతే అధికారం అయితే హోస్టింగ్ చేయడానికి ఆతిథ్యం చేయడానికి అయితే ఇవ్వడం జరుగుతుంది. మెక్సికో ఓన్ దేర్ 10th గోల్డ్ కప్ టైటిల్ బై బీటింగ్ ద యునైటెడ్ స్టేట్స్ 2-1. అమెరికాను 2-1 తేడాతో ఓడించి మెక్సికో తమ 10వ గోల్డ్ కప్ టైటిల్ అయితే గెలుచుకోవడం జరిగింది. వరల్డ్ బాక్సింగ్ కప్ కజకిస్తాన్ 2025 జాస్మిన్ లంబోరియా, షాషి మరియు నుపూర్ విన్ ద గోల్డ్ యాజ్ ఇండియా ఫినిష్డ్ విత్ 11 మెడల్స్. ఓకే, ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్షిప్ ఏదైతే కజకిస్తాన్ లో జరిగిందో దీంట్లో మనకి కజకిస్తాన్ లో జైస్మిన్, లంబోరియా, షాషి, నుపూర్ మనకి స్వర్ణ పథకాలు అయితే సాధించారో. వీళ్ళతో కలిపి మొత్తం మీద అయితే 11 పథకాలు అయితే మనకి ఇండియా గెలుచుకుని అయితే టోర్నమెంట్ ని ముగించడం జరిగింది. నెక్స్ట్ మనకి వింబుల్డన్ అవార్డు ఎవరికి ఇచ్చారన్నది చూద్దాం. వింబుల్డన్ లో మెన్స్ సింగిల్స్ వచ్చేసరికి ఇటలీ ప్లేయర్ అయిన జానిక్ సిన్నర్ గెలుచుకున్నాడు. రన్నర్ గా స్పెయిన్ ప్లేయర్ అయిన కార్లోస్ ఆల్క్రాజ్ అయితే నిలవడం జరిగింది. అదే విధంగా వింబుల్డన్ ఉమెన్స్ సింగిల్స్ వచ్చేసరికి పోలాండ్ ప్లేయర్ అయిన ఇగా స్వియాటెక్ గెలుచుకుంటే రన్నర్ గా యునైటెడ్ స్టేట్స్ ప్లేయర్ అయిన అమాండా అనిసిమోవా అయితే నిలవడం జరిగింది. తెలుగులో మళ్ళీ చెప్తున్నాను. వింబుల్డన్ 2025 పురుషుల సింగిల్స్ టైటిల్ విజేత ఇటలీ ప్లేయర్ జానిక్ సిన్నర్, రన్నర్ స్పెయిన్ ప్లేయర్ అయిన కార్లోస్ అల్కరాజ్, అలాగే మహిళా విజేత పోలాండ్ ప్లేయర్ ఇగా స్వియాటెక్, రన్నర్ అమెరికా ప్లేయర్ అయిన అమాండా అనిసిమోవా. అలాగే వరల్డ్ నెంబర్ 1 మ్యాగ్నస్ కార్ల్సన్ ఓన్ ద సూపర్ యునైటెడ్ ర్యాపిడ్ అండ్ బ్లిట్జ్ 2025 చెస్ టోర్నమెంట్ ఇన్ జగ్రేబ్ ఆన్ July 7th. జూలై 7న జగ్రేబ్ లో జరిగిన సూపర్ యునైటెడ్ ర్యాపిడ్ చెస్ అండ్ బ్లిట్జ్ 2025 చెస్ టోర్నమెంట్ ను ప్రపంచ నెంబర్ 1 మ్యాగ్నస్ కార్ల్సన్ అయితే గెలుచుకున్నాడు. నీరజ్ చోప్రా విన్స్ ద ఇనాగరల్ ఎడిషన్ ఆఫ్ నీరజ్ చోప్రా క్లాసిక్ 2025 విత్ 86.18 మీటర్ జావెలిన్ త్రో ఇన్ బెంగళూరు. నీరజ్ చోప్రా జావెలిన్ త్రో ప్లేయర్ ఎవరైతే ఒలింపిక్ మెడలిస్ట్ ఉన్నారో 86.18 మీటర్ల జావెలిన్ త్రోతో నీరజ్ చోప్రా క్లాసిక్ 2025లో విజయం సాధించాడు. ఈయన పేరు మీద నీరజ్ చోప్రా క్లాసిక్ 2025 అని చెప్పి ఒక టోర్నమెంట్ అయితే పెట్టారు. ఈ టోర్నమెంట్ మొట్టమొదటిసారిగా కూడా నీరజ్ చోప్రానే విన్ అయ్యాడు.
On July 10, 2025, cricket legend Sachin Tendulkar was honored with the unveiling of his portrait at the MCC Museum in Lords, London. క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ చిత్రాన్ని లార్డ్స్ ఎంసీసీ మ్యూజియంలో అయితే జూలై 10న అయితే ఆవిష్కరించారు. July 10, National Rifle Association of India announced that India will host the Shooting World Cup in 2027 and World Junior Championship in 2028. భారతదేశం 2027లో షూటింగ్ వరల్డ్ కప్ ను 2028లో వరల్డ్ జూనియర్ ఛాంపియన్షిప్ కు ఆతిథ్యం ఇవ్వనుందని చెప్పి నేషనల్ రైఫిల్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా అయితే మనకి అనౌన్స్ చేయడం జరిగింది. ఇటలీ అండ్ నెదర్లాండ్స్ క్వాలిఫై ఫర్ ద ఐసీసీ T20 వరల్డ్ కప్ 2026. ఐసీసీ 2026లో మనకి నిర్వహించే T20 వరల్డ్ కప్ ఇటలీ మరియు నెదర్లాండ్ దేశాలు అయితే అర్హత సాధించాయి. ఇండియన్ మెన్ ఫుట్బాల్ టీమ్ హ్యాస్ డ్రాప్డ్ టు 133rd ప్లేస్ ఇన్ ద లేటెస్ట్ ఫీఫా ర్యాంకింగ్స్. భారత పురుషుల ఫుట్బాల్ జట్టు ఫీఫా ర్యాంకింగ్స్ లో రీసెంట్ గా 133వ స్థానానికి అయితే పడిపోవడం జరిగింది. హరికృష్ణ ఏ బికమ్ ద ఇండియాస్ 87th గ్రాండ్ మాస్టర్. హరికృష్ణ ఏ భారతదేశం యొక్క 87వ చెస్ గ్రాండ్ మాస్టర్ గా అయితే గుర్తింపు పొందాడు. 2025 మేజర్ లీగ్ క్రికెట్ విన్నర్ ఎంఐ న్యూయార్క్ అండ్ రన్నర్ వచ్చేసరికి వాషింగ్టన్ ఫ్రీడమ్. రీసెంట్ గా జరిగిన 2025 ఎంఎల్సి క్రికెట్ టోర్నమెంట్ మేజర్ లీగ్ క్రికెట్ యొక్క విజేత ఎంఐ న్యూయార్క్ టీమ్, రన్నర్ వాషింగ్టన్ ఫ్రీడమ్. నెక్స్ట్ చెలేసియా ఫుట్బాల్ క్లబ్ won the FIFA Club World Cup 2025 by defeating the Paris Saint-Germain team 3-0 in the final on July 30th at MetLife Stadium in New Jersey, USA. మనకి చెల్సియా ఫుట్బాల్ క్లబ్ టీం ఫీఫా క్లబ్ వరల్డ్ కప్ 2025లో ప్యారిస్ సెయింట్ జర్మన్ టీం పై 3-0 తేడాతో విజయం అయితే సాధించింది. ఎవ్రీ మంత్ ఐసీసీ అవార్డ్స్ ఇస్తూ ఉంటుంది కదా. జూన్ మంత్ అవార్డ్స్ జూలైలో ప్రకటిస్తారు. మనకి జూన్ మంత్కి సంబంధించి ఐసీసీ అవార్డ్స్లో మేల్ అవార్డు వచ్చేసరికి మేల్ ప్లేయర్ ఆఫ్ ద మంత్ ఐసీసీ సౌత్ ఆఫ్రికన్ ప్లేయర్ అయిన ఐడెన్ మార్క్రమ్కి అయితే రావడం జరిగింది. అలాగే ఫీమేల్ ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ద మంత్ ఫర్ జూన్గా వెస్టిండీస్ ప్లేయర్ అయిన హేలీ మాథ్యూస్కి అయితే రావడం జరిగింది. ఓకే, ఐసీసీ జూన్ ప్లేయర్ ఆఫ్ ద మంత్ మేల్ ప్లేయర్ వచ్చేసరికి ఐడెన్ మార్క్రమ్ దక్షిణాఫ్రికా, మహిళా ప్లేయర్ హేలీ మాథ్యూస్ వెస్టిండీస్. అలాగే మనకి రీసెంట్గా జరిగిన టెస్ట్ మ్యాచ్లో వెస్టిండీస్ మనకి 27 రన్స్కి ఆల్అవుట్ అవడం అయితే జరిగింది. అంటే టెస్ట్లో ఇది సెకండ్ లోయెస్ట్ స్కోర్ అనమాట. ఈ మ్యాచ్ అనేది ఆస్ట్రేలియాతో జరుగుతున్న టెస్ట్ సిరీస్లో వెస్టిండీస్ ఈ లోయెస్ట్ స్కోర్ అనేది టెస్ట్లో 27 పరుగులు అయితే చేయడం జరిగింది. ఓకే, ఇది 2025 రీసెంట్గా. ఓవరాల్గా టెస్ట్ క్రికెట్ చరిత్రలో ఫస్ట్ లోయెస్ట్ స్కోర్ ఏది అంటే న్యూజిలాండ్ చేసింది 26 రన్స్ అనేది. మనకి ఇంగ్లాండ్ మీద అయితే ఈ 26 లోయెస్ట్ స్కోర్ అనేది న్యూజిలాండ్ అయితే చేయడం జరిగింది. ఓకే, ఇది వచ్చేసరికి ఓల్డ్ న్యూస్. మనకి ప్రజెంట్ రీసెంట్గా అయితే వెస్టిండీస్ అయితే 27 రన్స్ లోయెస్ట్ స్కోర్ అయితే టెస్ట్ క్రికెట్లో సెకండ్ లోయెస్ట్ స్కోర్ అయితే నమోదు చేసింది. ఓకే, ఆస్ట్రేలియా పైన వెస్టిండీస్ ఈ టెస్ట్లో 27 పరుగులు అయితే చేయడం జరిగింది ఓవరాల్ టీం అంతా కలిపి. మొట్టమొదటి లోయెస్ట్ స్కోర్ టెస్ట్ క్రికెట్లో ఏది అంటే కనుక 26 పరుగులు న్యూజిలాండ్ అయితే మనకి ఇంగ్లాండ్ మీద అయితే చేయడం జరిగింది. దీనికి సంబంధించి టెస్ట్లో లోయెస్ట్ స్కోర్ యొక్క ఇమేజెస్ కానీ ఇంపార్టెంట్ అప్డేట్స్ ఉంటే మీకు టెలిగ్రామ్లో ఎప్పటికప్పుడు షేర్ చేస్తున్నాను. కాబట్టి ప్రతి వాళ్ళు కూడా ఖచ్చితంగా టెలిగ్రామ్లో ఫాలో అవ్వండి. ప్రతి చిన్న అప్డేట్ మనకి వీడియో రూపంలో తెలియజేయడం కుదరదు. కాబట్టి ఇంపార్టెంట్ ఎవరైనా అపాయింట్మెంట్ కొత్తగా అపాయింట్ అయినా, రీసెంట్గా ఐఆర్డీఏ అజయ్ సేత్ అపాయింట్ అయినప్పుడు కూడా రీసెంట్ అప్డేట్ మీకు టెలిగ్రామ్లో అయితే పోస్ట్ చేశాను. అటువంటి ఇంపార్టెంట్ అపాయింట్మెంట్స్ కానీ ఏదైనా అప్డేట్ న్యూస్ కానీ ఇలాంటివి వచ్చినప్పుడు టెలిగ్రామ్లో న్యూస్ ఆర్టికల్స్ పోస్ట్ చేస్తున్నాను. కాబట్టి ప్రతి వాళ్ళు టెలిగ్రామ్ ఛానల్ లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఉంటుంది, లేదా టెలిగ్రామ్ యాప్లోకి వెళ్ళి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ అని చెప్పి సెర్చ్ చేసైనా సరే టెలిగ్రామ్లో 55,000కు పైగా ఫాలోవర్స్ ఉంటారు. ఖచ్చితంగా టెలిగ్రామ్లో జాయిన్ అయ్యి ఫాలో అయ్యే ప్రయత్నం చేయండి. ఆండ్రూ రసెల్ అనౌన్స్ ద రిటైర్మెంట్ ఫ్రమ్ ఇంటర్నేషనల్ క్రికెట్. ఆండ్రూ రసెల్ అంతర్జాతీయ క్రికెట్ నుండి రిటైర్మెంట్ అయితే ప్రకటించడం జరిగింది. వెస్టిండీస్ క్రికెటర్ ఆండ్రూ రసెల్ మనకి. ఇండియాస్ దీపికా విన్స్ ద పాలీగ్రాఫ్ మ్యాజిక్ స్కిల్ అవార్డ్ 2024-25 ఫర్ స్టన్నింగ్ సోలో గోల్ అగైనెస్ట్ నెదర్లాండ్. నెదర్లాండ్స్ పైన అద్భుతమైన సోలో గోల్ చేసినందుకు గాను భారతదేశానికి చెందిన దీపికాకి 2024-25 పాలీగ్రాఫ్ మ్యాజిక్ స్కిల్ అవార్డు అయితే లభించడం జరిగింది. బీహార్ విన్స్ ద అండర్-18 బాయ్స్ టైటిల్ అట్ జూనియర్ నేషనల్ రగ్బీ సెవెన్స్ 2025 టైటిల్ వర్సెస్ ఒడిస్సా. 2025లో ఒడిస్సాతో జరిగిన జూనియర్ నేషనల్ రగ్బీ సెవెన్స్లో బీహార్ అండర్-18 బాలుర టైటిల్ని అయితే గెలుచుకుంది. రన్నర్గా ఒడిస్సా అయితే నిలిచింది. వరల్డ్ యూనివర్సిటీ గేమ్స్ 2025 ఇన్ జర్మనీ మనకి రీసెంట్గా జరిగాయి. ఇందులో శ్రీహరి నటరాజ్ సెట్ ఏ న్యూ బెస్ట్ ఇండియన్ పర్ఫార్మెన్స్ ఇన్ 200 మీటర్ ఫ్రీ స్టైల్ విత్ 1 hour 48 minutes 22 seconds, while Rohit B. Benediction became the first Indian man to swim the 50-meter butterfly in under 24 seconds, 23.96 seconds లో అయితే కంప్లీట్ చేశారు. ఇద్దరు కూడా
వరల్డ్ యూనివర్సిటీ గేమ్స్ 2025 జర్మనీలో జరిగాయి కదా, ఇందులో రికార్డ్స్ని అయితే నెలకొల్పడం జరిగింది. శ్రీహరి నటరాజ్ 200 మీటర్ల ఫ్రీ స్టైల్లో భారత్ తరపున అత్యుత్తమ ప్రదర్శన అయితే కనపరిచారు. అలాగే రోహిత్ బి బెనిడిషియన్ 50 మీటర్ల బటర్ఫ్లై 24 సెకండ్ లోపు అంటే 23.96 సెకండ్లు పర్ఫెక్ట్గా చెప్పాలంటే కరెక్ట్ టైం అనేది కంప్లీట్ చేయడం అయితే జరిగింది. ఈ విధంగా చేసిన మొట్టమొదటి భారతీయుడు మనకి రోహిత్ బి బెనిడిషియన్. నెక్స్ట్ షియూజీ విన్స్ ద మెన్స్ సింగిల్స్ బ్యాడ్మింటన్ టైటిల్ ఎట్ జపాన్ ఓపెన్ 2025. షియూజీ మనకి జపాన్ ఓపెన్ 2025లో బ్యాడ్మింటన్ మెన్స్ సింగిల్ టైటిల్ని అయితే గెలుచుకోవడం జరిగింది. నెక్స్ట్ ఇంగ్లాండ్ అవార్డెడ్ ద హోస్టింగ్ రైట్స్ ఫర్ ద నెక్స్ట్ 3 WTC ఫైనల్స్ 2027, 29, 2031. ఇంగ్లాండ్ తదుపరి 3 వరల్డ్ కప్ మనకి టెస్ట్ ఏదైతే ఉందో దీనికి సంబంధించి ఫైనల్స్ని నిర్వహించడానికి అయితే హోస్టింగ్ అధికారాలు అయితే తీసుకుంది. 2027, 29, 2031 3 సంవత్సరాలకి కూడా ఇంగ్లాండ్ అయితే హోస్టింగ్ అధికారాన్ని అయితే గెలుపొందడం జరిగింది. ఫీడే వరల్డ్ కప్ 2025 టు బి హోస్టెడ్ ఇన్ ఇండియా. భారతదేశం ఫీడే ప్రపంచ కప్ 2025కి అయితే ఆతిథ్యం ఇవ్వనుంది. నెక్స్ట్ రీలే పవాల్ డిఫీటెడ్ ద పంకజ్ అద్వానీ అట్ IBSF వరల్డ్ 6 రెడ్ స్నూకర్ ఛాంపియన్షిప్ 2025. IBSF వరల్డ్ 6 స్నూకర్ ఛాంపియన్షిప్ 2025లో పంకజ్ అద్వానీ పైన రిలే పవాల్ అయితే విజయం సాధించాడు. ఆస్కర్ పియస్ట్రీ విన్స్ ద 2025 బెల్జియన్ గ్రాండ్ ప్రిక్స్. 2025 బెల్జియన్ గ్రాండ్ ప్రిక్స్ వచ్చేసరికి ఆస్కర్ పియస్ట్రీ అయితే విజయం సాధించడం జరిగింది. Shubman Gill created the history with 4 centuries in debut test series as a captain against England. ఇంగ్లాండ్తో రీసెంట్గా టెస్ట్ సిరీస్ జరుగుతుంది కదా, ఈ ఇంగ్లాండ్తో జరిగిన టెస్ట్ సిరీస్లో కెప్టెన్గా శుభ్మాన్ గిల్ 4 సెంచరీలు చేసి చరిత్ర సృష్టించడం అయితే జరిగింది. అన్హత్ సింగ్ విన్స్ ద హిస్టారిక్ బ్రాంజ్ ఎట్ వరల్డ్ జూనియర్ స్క్వాష్ ఛాంపియన్షిప్ 2025. ప్రపంచ జూనియర్ స్క్వాష్ ఛాంపియన్షిప్ 2025లో చారిత్రాత్మక కాంస్య పథకాన్ని అన్హత్ సింగ్ అయితే గెలుచుకున్నారు. దివ్యా దేశ్ముఖ్ విన్ అట్ ద ఫీడే ఉమెన్ చెస్ వరల్డ్ కప్ 2025. ఫీడే మహిళా చెస్ ప్రపంచ కప్ 2025లో దివ్యా దేశ్ముఖ్ మనకి కోడేరు హంపీపై విజయం సాధించడం అయితే జరిగింది. ఇండియా ఫినిష్డ్ ద 20th ఎట్ ద 2025 FISU వరల్డ్ యూనివర్సిటీ గేమ్స్. భారతదేశం 2025 FISU ప్రపంచ విశ్వవిద్యాలయ క్రీడల్లో 20వ స్థానంలో నిలవడం అయితే జరిగింది. జూలైలో ఉన్న పుస్తకాలు రచయితలు బుక్స్ అండ్ ఆథర్స్ చూద్దాం. ఎటర్నల్ లైట్ దలైలామాస్ న్యూ బయోగ్రఫీ. ఎటర్నల్ లైట్ దలైలామా న్యూ బయోగ్రఫీ పుస్తకం అనే దాన్ని అరవింద్ యాదవ్ అయితే రచించడం జరిగింది. ఎటర్నల్ లైట్ దలైలామా కొత్త జీవిత చరిత్ర పుస్తక రచయిత అరవింద్ యాదవ్. On July 7, retired IPS officer V.S. Ravi launched his new book Confessions of a Shakespeare Edit at a warm and intellectual gathering in Hyderabad. 2025 జూలై 7న పదవీ విరమణ పొందిన ఐపీఎస్ అధికారి విఎస్ రవి హైదరాబాద్లో తన కొత్త పుస్తకం కన్ఫెషన్ ఆఫ్ ది షేక్స్పియర్ ఎడిట్ అని చెప్పి పుస్తకాన్ని అయితే ఆవిష్కరించడం జరిగింది. ఇన్ హైదరాబాద్ ఏ టచింగ్ బుక్ టైటిల్ ద దాస్ పైసాకా పోస్ట్ కార్డ్ వాజ్ లాంచ్డ్ అండ్ రిటర్న్ బై రిటైర్డ్ ఆర్మీ ఆఫీసర్ ఎస్ఎన్ అహ్మద్. హైదరాబాద్ లో పదవీ విరమణ చేసిన ఆర్మీ అధికారి ఎస్ఎన్ అహ్మద్ రాసిన దాస్ పైసాకా పైసాకా పోస్ట్ కార్డ్ అనే పుస్తకాన్ని అయితే విడుదల చేయడం జరిగింది. దాస్ పైసాకా పోస్ట్ కార్డ్ పుస్తక రచయిత ఎస్ఎన్ అహ్మద్. నెక్స్ట్ జూలైలో ఉన్న సూచికలు ర్యాంకులు ఇండిసెస్ అండ్ ర్యాంక్స్ చూద్దాం. గ్లోబల్ యూనికార్న్ ఇండెక్స్ చూసుకున్నట్లయితే యునైటెడ్ స్టేట్స్ లో అత్యధికంగా 2025లో 758 యూనికార్న్ కంపెనీస్ అయితే రావడం జరిగింది. చైనాలో 343, ఇండియాలో 64 అయితే రావడం జరిగింది. ఓకే, గ్లోబల్ యూనికార్న్ ఇండెక్స్ చూసుకున్నట్లయితే యునైటెడ్ స్టేట్స్ టాప్ ప్లేస్ లో 758, చైనా 343, భారత్ 64 అయితే నిలవడం జరిగింది టాప్ 3లో. యూనికార్న్ అంటే ఏంటి అంటే ఒక చిన్న కంపెనీగా స్టార్ట్ అయ్యి ఆ కంపెనీ అనేది బాగా పెద్దగా వెళ్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ పాస్ట్ లో ఎగ్జాంపుల్ చూసుకుంటే ఒక ఫ్లిప్కార్ట్ అనే కంపెనీ చిన్నగా స్టార్ట్ అయ్యి మనకి ఎంత వరకు మనకి వెళ్ళిందో మీరు అయితే తెలుసుకున్నారు కదా. అదే విధంగా ఈ సంవత్సరం ఇండియా 64 యూనికార్న్స్ అయితే ప్రొడ్యూస్ చేయడం జరిగింది కదా. ఇందులో కొన్ని కంపెనీస్ ఎగ్జాంపుల్ తీసుకుంటే జిరోదా, సో బ్రోకింగ్ కంపెనీ మనకి షేర్ మార్కెట్ చేసే వాళ్ళకి ఐడియా ఉంటుంది. జిరోదా కంపెనీ మనకి చిన్నగా స్టార్ట్ అయ్యి మనకి కామత్ స్టార్ట్ చేశారు, ఎంత పెద్దదైందో మీకు అందరికీ చూసే ఉంటారో. అలాగే మనకి రాజర్ పే కానీ ఇలాంటి కొన్ని కంపెనీస్ అయితే ఎగ్జాంపుల్ గా చెప్పుకోవచ్చు. ఒక చిన్న కంపెనీగా మనకి స్టార్ట్ అయ్యి అది ఒక పెద్ద కంపెనీగా మార్చే దాన్ని అయితే యూనికార్న్ అయితే అంటారు. UN సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ ఇండెక్స్ ఫిన్లాండ్ టాప్స్ ద లిస్ట్ అండ్ ఇండియా ర్యాంక్ 99. UN సుస్థిరాభివృద్ధి లక్ష్యాల సూచిక జాబితాలో ఫిన్లాండ్ అగ్రస్థానంలో నిలిస్తే భారతదేశం 99వ స్థానంలో నిలవడం జరిగింది. India has reached the major milestone in child healthcare by reducing the under 5 mortality rate by an impressive 78% according to the 2024 UN IGME report.
2024 యుఎన్ ఐజిఎంఏ నివేదిక ప్రకారం చూసుకున్నట్లయితే 5 సంవత్సరాల కంటే తక్కువ వయసు ఉన్న పిల్లల మరణాల రేట్ అనేది 78% తగ్గించడం ద్వారా భారతదేశం పిల్లల ఆరోగ్య సమస్యలో ఒక ప్రధాన మైలురాయిలు అయితే చేరుకోవడం జరిగింది. అంటే మనకి పుట్టిన పిల్లలు ఎక్కువగా మోర్టాలిటీ రేట్ అంటారు కదా, ఫెర్టిలిటీ మోర్టాలిటీ అని చెప్పి పుట్టిన పిల్లలు ఎక్కువగా చనిపోతూ ఉంటారు కదా, అలా చనిపోవడం అనేది అయితే మనకి ఈ మధ్యన అయితే 78% వరకు అయితే మనకైతే తగ్గడం జరిగింది. ప్రజత్తా కోహ్లీ, వైడ్లీ known as the mostly sane, has earned a spot on the Time 100 Creator List 2025, becoming the first and only Indian to receive this honor. యూట్యూబ్ క్రియేటర్ అయిన ప్రజత్తా కోహ్లీ మనకి మోస్ట్లీ సేన్ గా ఫేమస్ అయిన ఈమె టైమ్ 100 క్రియేటర్ లిస్ట్ 2025లో స్థానం సంపాదించి గౌరవాన్ని పొందిన తొలి భారతీయురాలుగా అయితే ప్రజత్తా కోహ్లీ అయితే నిలవడం జరిగింది. సెంటర్ ఫర్ రీసెర్చ్ ఆన్ ఎనర్జీ అండ్ క్లీన్ ఎయిర్ హ్యాస్ రివీల్డ్ దట్ Bainighat on the Assam-Meghalaya border was the most polluted city in India in the first half of 2025, while national capital Delhi and Hazipur, Bihar, Ghaziabad in Uttar Pradesh and Gurugram in Haryana were among the top 5 most polluted cities. 2025 మొదటి ఆర్థికార్థంలో అస్సాం మేఘాలయ సరిహద్దులో ఉన్న బైనిహాట్ భారతదేశంలోని అత్యంత కాలుష్యం కలిగిన నగరంగా అయితే సిఆర్ఈఏ నివేదిక ప్రకారం అయితే గుర్తించబడింది. అత్యంత కాలుష్యం కలిగిన నగరాలుగా ఢిల్లీ, బీహార్లోని హజీపూర్, గజియాబాద్లోని ఉత్తరప్రదేశ్, గురుగ్రామ్, హర్యానా అయితే నిలవడం జరిగింది. ఢిల్లీ టాప్స్ ద 2026 QS బెస్ట్ స్టూడెంట్ సిటీ ర్యాంకింగ్స్ ఇన్ అఫోర్డబిలిటీ, స్కోరింగ్ 96.5. ముంబై, బెంగళూరు అండ్ చెన్నై ఆల్సో క్లైంబ్డ్ ర్యాంక్స్. ముంబై ర్యాంక్డ్ ద 98th ఓవరాల్, ఢిల్లీ 104, బెంగళూరు 108 అండ్ చెన్నై 128. మనకి క్యూఎస్ బెస్ట్ స్టూడెంట్ సిటీ ర్యాంకింగ్స్లో ఢిల్లీ వచ్చేసరికి మనకి అఫోర్డబిలిటీలో మొదటి స్థానం అయితే గెలుచుకోవడం జరిగింది 96.5 పాయింట్లతో. ముంబై, బెంగళూరు, చెన్నై కూడా మనకి ర్యాంకులు అయితే డెవలప్ చేసుకోవడం జరిగింది. ముంబై వచ్చేసరికి ఓవరాల్గా 98, ఢిల్లీ వచ్చేసరికి 104, బెంగళూరు 108, చెన్నై 128 ర్యాంకింగ్స్లో అయితే నిలవడం జరిగింది. జెప్టో 22-year-old co-founder కైవల్య వోహ్రా అండ్ అదిత్ పలీచా have topped the inaugural Avendus Wealth Hurun India Under 30 List 2025, emerging as the youngest entrepreneurs on a list of celebrating India most promising founders under 30. జెప్టో యొక్క 22 ఏళ్ల సహ వ్యవస్థాపకులు కైవల్య వోహ్రా, అదిత్ పలీచా ప్రారంభ అవెండస్ వెల్త్ హురున్ ఇండియా అండర్ 30 జాబితాలో అగ్రస్థానంలో నిలిచారు. 30 ఏళ్లలోపు భారతదేశంలో అత్యంత ఆశాజనక వ్యవస్థాపకులు జరుపుకునే జాబితాలో అతిపిన్న వయస్కులైన వ్యవస్థాపకులుగా అయితే వీళ్ళు నిలవడం జరిగింది. ఇండియా రైజెస్ 8 spots to 77 rank on Henley Passport Index 2025, gains visa free access to the 59 countries. Top T countries are Singapore, Japan and South Korea. మనకి హెన్లీ పాస్పోర్ట్ ఇండెక్స్ 2025 ప్రకారం భారతదేశం గతంలో 8 స్థానాల ర్యాంక్ను మెరుగుపరుచుకుని మనకి 7 ర్యాంక్ ఇంప్రూవ్ అయ్యి 77 ర్యాంక్ అయితే ఈ సంవత్సరం రావడం జరిగింది. ఓకే, సో ఈ ర్యాంక్ ఇంప్రూవ్ అవడం ద్వారా భారతదేశం యొక్క పాస్పోర్ట్తో మనకి 59 దేశాల వరకు వీసా రహితంగా అయితే ప్రయాణించే సౌకర్యం అయితే లభిస్తుంది. మొదటి 3 స్థానాల్లో సింగపూర్, సెకండ్ ప్లేస్లో జపాన్, థర్డ్ ప్లేస్లో దక్షిణ కొరియా అయితే ఉంది. హెన్లీ పాస్పోర్ట్ ఇండెక్స్ ఇండియా ర్యాంక్ 77, టాప్ 3 సింగపూర్, జపాన్, దక్షిణ కొరియా. The Chhatrapati Shivaji Maharaja International Airport in Mumbai has once again ranking among the world top 10 international airports in the Travel Plus Leisure World Best Awards 2025. ఛత్రపతి శివాజీ మహారాజ్ అంతర్జాతీయ విమానాశ్రయం ముంబైలో ఏదైతే ఉందో ట్రావెల్ ప్లస్ లేజర్ వరల్డ్ బెస్ట్ అవార్డ్స్లో 2025లో ప్రపంచంలోని టాప్ 10 అంతర్జాతీయ విమానాశ్రయంలో ఒకటిగా అయితే మరోసారి అయితే ర్యాంక్ పొందడం జరిగింది. వరల్డ్ మోస్ట్ బ్యూటిఫుల్ ఎయిర్పోర్ట్స్ ర్యాంకింగ్స్లో ప్రెస్టీజియస్ ప్రిక్స్ వెరాసైల్స్ ఆర్కిటెక్చరల్ అవార్డు అనేది ఏ ఎయిర్పోర్ట్కి వచ్చింది అంటే మనకి చైనాలో ఉన్న యాంటాయ్ పెంగ్లాయ్ ఎయిర్పోర్ట్, టెర్మినల్ 2 ఇన్ యాంటాయ్ చైనా. ఓకే, యాంటాయ్ పెంగ్లాయ్ అంతర్జాతీయ విమానాశ్రయం చైనాలో ఉన్న ఎయిర్పోర్ట్ ఏదైతే ఉందో దీనికి ప్రిక్స్ వెర్స్లైన్స్ ఆర్కిటెక్చర్ అవార్డు ప్రకారం 2025 సంవత్సరానికి ప్రపంచంలోనే అత్యంత అందమైన విమానాశ్రయంగా అయితే మనకి నిలవడం జరిగింది. జూలైలో చనిపోయిన ప్రముఖ వ్యక్తుల వివరాలు చూద్దాం. రెనోడ్ హిప్నటిస్ట్ డాక్టర్ బివి పట్టాభిరామ్ పాస్ అవే అట్ ది ఏజ్ ఆఫ్ 75. ప్రముఖ హిప్నాటిస్ట్ డాక్టర్ అయిన బివి పట్టాభిరామ్ గారు అయితే 75 ఏళ్ల వయసులో చనిపోవడం జరిగింది. జూలియన్ మెక్మోహన్ స్టార్ ఆఫ్ ఫెంటాస్టిక్ 4 డైడ్ అట్ ది ఏజ్ ఆఫ్ 56. ఓకే, మనకి ఫెంటాస్టిక్ 4 లో నటించిన స్టార్ యాక్టర్ అయిన జూలియన్ మెక్మోహన్ 56 ఏళ్ల వయసులో చనిపోయారు. నైజీరియా ఫుట్బాల్ లెజెండ్ పీటర్ రుఫాయి పాస్డ్ అవే అట్ ది ఏజ్ ఆఫ్ 61. నైజీరియా ఫుట్బాల్ లెజెండ్ ప్లేయర్ అయిన పీటర్ రుఫాయి 61 ఏళ్ల వయసులో చనిపోయారు. నైజీరియా ఫుట్బాల్ లెజెండ్ పీటర్ రుఫాయి పాస్డ్ అవే ఎట్ ద ఏజ్ ఆఫ్ 81. మనకి నైజీరియా ఫుట్బాల్ దిగ్గజమైన పీటర్ రుఫాయి 61 ఏళ్ల వయసులో చనిపోయారు.
ఏషియా ఓల్డెస్ట్ ఎలిఫెంట్ వాత్సల్య పాస్డ్ అవే అట్ ద పన్నా టైగర్ రిజర్వ్. ఏషియాలోని అత్యంత వృద్ధ ఏనుగైన వత్సల పన్నా టైగర్ రిజర్వ్ లో అయితే మరణించింది. వెటర్నర్ సోషలిస్ట్ లీడర్ చారుపార రవి పాస్డ్ అవే అట్ ది ఏజ్ ఆఫ్ 77. ప్రముఖ సమాజవాద నాయకుడైన చారుపార రవి 77 వయసులో చనిపోయారు. ఇంటర్నేషనల్ ఎంపైర్ బిస్మిల్లా జాన్ షిన్వారి పాస్డ్ అవే అట్ ది ఏజ్ ఆఫ్ 41. అంతర్జాతీయ ఎంపైర్ అయిన బిస్మిల్లా జాన్ షిన్వారి 41 వయసులో మృతి చెందారు. వెటర్నర్ లీడర్ ఎన్ తిప్పన్న పాస్డ్ అవే అట్ ది ఏజ్ ఆఫ్ 97. మాజీ నేత ఎన్ తిప్పన్న గారు 97 వయసులో చనిపోయారు. టాలీవుడ్ యాక్టర్ కోటా శ్రీనివాసరావు గారు పాస్డ్ అవే అట్ ది ఏజ్ ఆఫ్ 83. టాలీవుడ్ ప్రముఖ నటుడు కోటా శ్రీనివాసరావు గారు మీ అందరికీ ఐడియా ఉండే ఉంటుంది. 83 ఏళ్ల వయసులో అయితే ఆయనకు చనిపోవడం జరిగింది. సౌత్ ఇండియన్ యాక్ట్రెస్ బి సరోజాదేవి పాస్డ్ అవే అట్ ది ఏజ్ ఆఫ్ 87. అదే విధంగా దక్షిణ భారత నటిమైన బి సరోజాదేవి గారు కూడా 87 ఏళ్ల వయసులో అయితే చనిపోయారు. ఫార్మర్ నైజీరియన్ ప్రెసిడెంట్ మహమ్మద్ బుహారీ డైడ్ అట్ ది ఏజ్ ఆఫ్ 82. నైజీరియా మాజీ అధ్యక్షుడైన మహమ్మద్ బుహారీ గారు కూడా 82 ఏళ్ల వయసులో చనిపోయారు. ఫౌజా సింగ్, ఏ లెజెండరీ మారథాన్ రన్నర్ ఫ్రమ్ ద పంజాబ్, డైడ్ అట్ ది ఏజ్ ఆఫ్ 114 ఇయర్స్. ఓకే, ఫౌజా సింగ్ అని చెప్పి పంజాబ్కి చెందిన పురాణ మారథాన్ లీడర్ ఎవరైతే లెజెండ్ మారథాన్ రన్నర్ ఉన్నారో 114 సంవత్సరాల వయసులో అయితే చనిపోయారు. సెలబ్రేటెడ్ క్వీర్ పోయెట్ ఆండ్రియా గిబ్సన్ పాస్డ్ అవే అట్ ది ఏజ్ ఆఫ్ 49. ఆండ్రియా గిబ్సన్ అని చెప్పి ప్రఖ్యాత క్వియర్ కవిగా పిలువబడిన ఈయన 49 ఏళ్ల వయసులో చనిపోయారు. ఆస్కార్ విన్నింగ్ సాంగ్ రైటర్ ఆలన్ బెర్గ్మన్ పాస్డ్ అవే. ఓకే, ఆలన్ బెర్గ్మన్ ఆస్కార్ అవార్డు గెలుచుకున్న సంగీత రచయిత, ఈయన కూడా మనకి రీసెంట్గా చనిపోవడం జరిగింది. ఫార్మర్ కేరళ సీఎం విఎస్ అచ్యుతానందన్ పాస్డ్ అవే అట్ ది ఏజ్ ఆఫ్ 101. కేరళ మాజీ ముఖ్యమంత్రి విఎస్ అచ్యుతానంద్ గారు 101 ఏళ్ల వయసులో చనిపోయారు. నెక్స్ట్ హల్క్ హోగాన్ గా పిలువబడే డబ్ల్యూడబ్ల్యూ ఐకాన్ అండ్ గ్లోబల్ పాప్ కల్చర్ ఫినామినా కూడా మనకి 71 ఏళ్ల వయసులో చనిపోయారు. హల్క్ హోగాన్ డబ్ల్యూడబ్ల్యూ ఐకాన్ మరియు గ్లోబల్ పాప్ కల్చర్ సంచలనమైన 71 ఏళ్ల వయసులో అయితే చనిపోయారు. జూలై నెలలో ఉన్న బ్యాంకింగ్ న్యూస్, బ్యాంకింగ్ కరెంట్ అఫైర్స్ చూద్దాం. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా టు సోలరైజ్ 4 మిలియన్ ఇండియన్ హోమ్స్ బై 2027. 2027 నాటికి 4 మిలియన్ల భారతీయులను సోలరైజేషన్ చేసే లక్ష్యంగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అయితే పెట్టుకోవడం జరిగింది. అంటే మీ మధ్యన మనకి సోలార్ పెట్టుకునే వాళ్ళకైతే సబ్సిడీస్ ఇవ్వడం కానీ లోన్స్ ఇవ్వడం కానీ అయితే చేస్తున్నారు కదా. The RBI latest financial stability report has revealed a significant improvement in the asset quality of Indian banking system, with gross NPS dropping to 2.3% in March 2025, a multi-decade low. ఆర్బీఐ యొక్క తాజా ఆర్థిక స్థిరత్వ నివేదిక భారతదేశ బ్యాంకింగ్ వ్యవస్థ యొక్క ఆస్తి నాణ్యతలో గణనీయమైన మెరుగుదలను అయితే మనకి వెల్లడించడం జరిగింది. మార్చి 2025లో స్థూల నిరర్ధక ఆస్తులు 2.3% పడిపోయాయి. ఇది బహుళ దశాబ్దాల కనిష్ట స్థాయికి అయితే మనకి పడిపోవడం అయితే జరిగింది. అంటే ఎన్పిఎస్ తగ్గడం అనేది బ్యాంకింగ్ విషయంలో మంచిదే కదా. వాళ్ళకి అప్పులు అనేవి మొండి బాకీలు అనేవి తగ్గినట్లయితే కనుక వాళ్ళకైతే మనకి ఇంప్రూవ్ అయినట్టయితే బిజినెస్ అనేది మనం చెప్పుకోవచ్చు. Reserve Bank of India has barred all banks and NBFCs, non-banking financial companies, from levying the prepayment penalty on floating rate loans availed by the micro and small enterprises. అంటే చిన్న సంస్థలు ఏవైతే ఉంటాయో వాళ్ళు లోన్స్ అనేవి తీసుకుంటారు కదా. సో జనరల్ గా ఒక ఫర్ ఎగ్జాంపుల్ 2 year అనేది లోన్ తీసుకుంటే వాళ్ళు 1 year కే ఫుల్ గా పేమెంట్ చేసేస్తే ప్రీ క్లోజింగ్ అంటే లోన్ అనేది ముందుగా తీసుకున్నందుకు గాను మనకి పెనాల్టీ అనేది కూడా వేయడం జరుగుతుంది. కొంత పెనాల్టీ వేసి అప్పుడు మనకైతే లోన్ అనేది క్లోజ్ చేస్తారో ఆ విధంగా ఫ్లోటింగ్ రేట్ రుణాలు ఏవైతే తీసుకున్నారో ఇటువంటి ఎంఎస్ఐ కంపెనీలు ముందస్తు చెల్లింపు జరిమానాలు విధించకుండా అన్ని బ్యాంకులు, బ్యాంకింగేతర ఆర్థిక సంస్థలు, ఎన్బిఎఫ్సి, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అయితే నిషేధం అయితే విధించడం జరిగింది. అంటే ఆ విధంగా ముందు లోన్ క్లోజ్ చేస్తే వాళ్ళపైన ఎటువంటి పెనాల్టీ లేకుండా లోన్ అనేది అయితే క్లోజ్ చేయాలని చెప్పి ఆర్బీఐ అయితే చెప్తుంది. స్లైస్ లాంచ్డ్ ద ఇండియా ఫస్ట్ యూపీఐ పవర్డ్ బ్యాంక్ బ్రాంచ్ ఇన్ కోరమంగల్, బెంగళూరు. ఓకే, బెంగళూరులోని కోరమంగల్లో స్లైస్ వచ్చేసరికి భారతదేశంలో మొట్టమొదటి యూపీఐ ఆధారిత బ్యాంక్ శాఖను అయితే ప్రారంభించింది. యాక్చువల్ గా నార్త్ ఈస్ట్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ అయితే కూడా మనకి స్లైస్ లో అయితే మెర్జ్ అవడం అయితే జరిగింది. ఫస్ట్ టైం బెంగళూరులో అయితే యూపీఐ పవర్డ్ బ్యాంక్ బ్రాంచ్ అయితే స్లైస్ అయితే ప్రారంభించడం జరిగింది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఓపెన్ ద న్యూ గ్లోబల్ ట్రేడ్ ఫైనాన్స్ సెంటర్ ఇన్ కోల్కతా అండ్ హైదరాబాద్. కోల్కతా, హైదరాబాద్ లో కొత్త గ్లోబల్ ట్రేడ్ ఫైనాన్స్ సెంటర్ అయితే ఎస్బీఐ ప్రారంభించింది. On June 30th, Reserve Bank of India asked all banks to start using the new system called the Financial Fraud Risk Indicator (FRI) tool was made by the Department of Telecommunication to stop rising online financial frauds. జూన్ 30 రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అన్ని బ్యాంకులకు కూడా ఫైనాన్షియల్ ఫ్రాడ్ రిస్క్ ఇండికేటర్ ఏదైతే ఉందో ఈ కొత్త వ్యవస్థను ఉపయోగించమని అయితే చెప్తుంది. దీన్ని
పెరుగుతున్న ఆన్లైన్ ఆర్థిక మోసాలను ఆపడానికి టెలికమ్యూనికేషన్ విభాగం అయితే దీన్ని అయితే తయారు చేయడం జరిగింది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా హెల్ప్డ్ టు ఎయిడ్ ద $44 బిలియన్ టు వరల్డ్ ఎకానమీ. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ $44 బిలియన్ అయితే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అయితే మనకి జోడించడం అయితే జరిగింది. అంటే ఎస్బీఐ అభివృద్ధి అవడం ద్వారా మనకి ఇండియా వరల్డ్ వైడ్ గా ప్రపంచ ఆర్థిక వ్యవస్థకి ఇంత అమౌంట్ అయితే ఎస్బీఐ కాంట్రిబ్యూట్ చేయడం అయితే జరిగింది. Two major Indian banks, Indian Bank and Punjab National Bank, have removed the penalties linked to maintaining minimum balance in saving account. సేవింగ్ అకౌంట్ లో మినిమం బ్యాలెన్స్ అంటే మినిమం 1000 లేదా 2000 మెయింటైన్ చేయాలి, లేకపోతే మనకి పెనాల్టీ అనేది వేస్తామని చెప్పి చాలా బ్యాంక్స్ అయితే మనకి తీసుకురావడం జరిగింది కదా. ఇప్పుడు కొన్ని బ్యాంక్స్ అనేవి 1 by 1 మనకైతే ఈ మినిమం బ్యాలెన్స్ పైన పెనాల్టీ విధించడం అయితే మానేయడం జరుగుతుంది. ఓకే, ఇండియన్ బ్యాంక్, పంజాబ్ నేషనల్ బ్యాంక్ ప్రస్తుతం అయితే పొదుపు ఖాతాలపైన కనీస బ్యాలెన్స్ నిర్వహించడానికి సంబంధించి జరిమానాలు అయితే తొలగించడం జరిగింది. Next, Mashreq Bank from UAE has been allowed to set up a unit in Indian Gift City located in Gujarat. గుజరాత్ లో ఉన్న గిఫ్ట్ సిటీలో యూనిట్ ఏర్పాటు చేయడానికి యూఏఈకి చెందిన మష్రేక్ బ్యాంక్ కు అనుమతి అయితే లభించడం జరిగింది. On July 4th, Indian Bank saw a big rise in the extra funds crossing 4 trillion due to the strong government expenses and a large fund transfer from the Reserve Bank of India. జూలై 4న ప్రభుత్వ ఖర్చులు మరియు ఆర్బీఐ నిధుల బదిలీ వల్ల భారతీయ బ్యాంకులు 4 లక్షల కోట్ల అదనపు నిధులు అయితే కలిగి ఉండడం జరిగింది. ఆర్బీఐ టు ఆక్షన్ గవర్నమెంట్ బాండ్స్ వర్త్ ఆఫ్ 25,000 crore త్రూ ఆర్బీఐ ఈకుబర్ ప్లాట్ఫామ్ అట్ ఇస్ ముంబై ఆఫీస్. మనకి ఆర్బీఐ ఒక్కొక్కసారి గవర్నమెంట్ బాండ్స్ అనే వాటిని వేలం వేస్తూ ఉంటుంది. ఓకే, ఈ గవర్నమెంట్ మనీ వేలం చేయడం ద్వారా మనీ అనేది అయితే మనకి కావాల్సినప్పుడు మనకి ఆర్బీఐ అయితే మనకి గవర్నమెంట్ కి అయితే మనీ గ్యాదర్ చేయడానికి ఈ విధంగా గవర్నమెంట్ బాండ్స్ సెల్ చేయడం, బై చేయడం అయితే ఇన్ఫ్లేషన్ కంట్రోల్ చేయడానికి చేస్తూ ఉంటుంది. ఒక ఆర్బీఐ మనకి ఈ విధంగా ఈ కుబర్ అనే ప్లాట్ఫామ్ అయితే రీసెంట్ గా లాంచ్ చేసింది. ఈ ప్లాట్ఫామ్ ద్వారా అయితే 25,000 కోట్ల ప్రభుత్వ బాండ్లను అయితే వేలం అయితే వేయనుంది. ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా హ్యాస్ అనౌన్స్డ్ దట్ ఫ్రమ్ July 16th ఎనీ పేమెంట్ ఓవర్ 75 crore మస్ట్ బి మేడ్ త్రూ ఆర్బీఐ ఈ కుబర్ ప్లాట్ఫామ్. ఇందాక మనకి ఈ ప్లాట్ఫామ్ ద్వారా వేలం వేస్తున్నారని చెప్పుకున్నాం కదా. సో ఆ ప్లాట్ఫామ్ నే మనకి ఎప్పుడైతే 75 కోట్లకు పైగా చెల్లింపులు అనేవి చేస్తామో అటువంటి వాటిని ఈ ప్లాట్ఫామ్ ద్వారా చేయడం తప్పనిసరి అని చెప్పి ఆర్బీఐ అయితే జూలై 16 నుండి అయితే చెప్పడం జరిగింది. పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ టు రైజ్ ద 45,000 crore via షేర్ సేల్ ఇన్ ఫైనాన్షియల్ ఇయర్ 2026. ప్రభుత్వ రంగ బ్యాంకులు 2025-26 ఆర్థిక సంవత్సరంలో షేర్ల అమ్మకాల ద్వారా 45,000 కోట్లు అయితే సమీకరించనున్నాయి. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నేమ్డ్ ద వరల్డ్ బెస్ట్ కన్జ్యూమర్ బ్యాంక్ 2025 బై ద గ్లోబల్ ఫైనాన్స్. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గ్లోబల్ ఫైనాన్స్ ద్వారా 2025 ప్రపంచ ఉత్తమ కన్జ్యూమర్ బ్యాంక్ అయితే ఎంపికైంది. ఫోన్పే పార్ట్నర్ విత్ ఎస్బీఐ కార్డ్ టు లాంచ్ ద పర్పుల్ అండ్ సెలెక్ట్ బ్లాక్ కో-బ్రాండెడ్ క్రెడిట్ కార్డ్స్. ఓకే, ఫోన్పే మీరు వాడుతూ ఉంటారు కదా. ఫోన్పే వచ్చేసరికి ఎస్బీఐ కార్డ్తో కలిసి పర్పుల్ మరియు సెలెక్ట్ బ్లాక్ కో-బ్రాండెడ్ క్రెడిట్ కార్డులను అయితే ప్రారంభించడం జరిగింది. కో-బ్రాండెడ్ అంటే ఒక క్రెడిట్ కార్డ్ పైన మీకు వీసా, మాస్టర్, రూపే అని ఉంటుంది కదా. అలా కాకుండా కొన్ని వచ్చేసరికి అమెజాన్ సంస్థ, ఐసిఐసిఐ ఇద్దరు కలిపి అమెజాన్ ఐసిఐసిఐ క్రెడిట్ కార్డ్ కానీ, ఫ్లిప్కార్ట్ వచ్చేసరికి ఫ్లిప్కార్ట్ యాక్సెస్ అని చెప్పి, అంటే దీని మీద యాక్సెస్ అనే బ్రాండ్ ఉంటుంది, ఫ్లిప్కార్ట్ అనే బ్రాండ్ ఉంటుంది, అంటే 2 బ్రాండ్స్ అంటే కో బ్రాండెడ్. ఇటువంటి వాటిని కో బ్రాండెడ్ క్రెడిట్ కార్డ్స్ అని అయితే అంటారు. సో ఇప్పుడు ఫోన్పే ఉంటుంది, ఎస్బీఐ ఉంటుంది, ఇద్దరు కలిపి పర్పుల్ అలాగే సెలెక్ట్ బ్లాక్ కో బ్రాండెడ్ క్రెడిట్ కార్డ్ని అయితే తీసుకొస్తున్నారు. తైవాన్ ఫైనాన్షియల్ సూపర్వైజరీ కమిషన్ ఆఫీస్ అఫీషియల్లీ అలౌడ్ ద సిటీబీసీ బ్యాంక్ టు అప్లై టు ద అథారిటీస్ ఇన్ ఇండియా టు ఓపెన్ ఎ బ్రాంచ్ ఇన్ గిఫ్ట్ సిటీ. సిటీబీసీ బ్యాంక్ తైవాన్కి సంబంధించిన బ్యాంక్ ఇండియాలో గిఫ్ట్ సిటీలో బ్రాంచ్ కోసం అయితే అనుమతి అయితే లభించడం జరిగింది. దీనికి తైవాన్ వచ్చేసరికి ఫైనాన్షియల్ సూపర్వైజరీ కమిషన్ అయితే అఫీషియల్గా వాటిని అయితే అలౌ చేయడం అయితే జరిగింది. ఎన్పిసిఐ ఇంటర్నేషనల్ యాడెడ్ ద 13 more బ్యాంక్స్ టు ఇండియా సింగపూర్ యూపీఐ పే నౌ ప్లాట్ఫామ్. నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, ఇండియాలో ఉన్న రూపే కార్డ్ కానీ యూపీఐ ఇవన్నింటినీ కూడా డెవలప్ చేసి మనకి నిర్వహించే సంస్థ ఎన్పిసిఐ అనేది. ఇంటర్నేషనల్ ఇండియా సింగపూర్ యూపీఐ పే నౌ ప్లాట్ఫామ్లో 13 మరికొన్ని బ్యాంకులను అయితే చేర్చడం జరిగింది. యూపీఐ మన ఓన్ టెక్నాలజీ, మనకి ఇండియాకి సంబంధించింది. మనం వేరే దేశాలకు కూడా దీన్ని అయితే ఇస్తూ ఉంటాం. సో సింగపూర్లో మరికొన్ని బ్యాంక్స్కి అయితే ఈ ఫెసిలిటీని అయితే మనకి ఇండియా ఎన్పిసిఐ అయితే ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. ఎగ్జిమ్ పే గెట్స్ ద ఆర్బీఐ అప్రూవల్ ఫర్ క్రాస్ బోర్డర్ పేమెంట్ అగ్రిగేటర్ లైసెన్స్. ఓకే, ఎగ్జిమ్ పే వచ్చేసరికి ఆర్బీఐ నుంచి క్రాస్ బోర్డర్ పేమెంట్ అగ్రిగేటర్ లైసెన్స్ అయితే పొందింది. హెచ్ఎస్బిసి ఎగ్జిట్ ఫ్రమ్ ద నెట్ జీరో బ్యాంకింగ్ ఎలియన్స్. ఓకే, హెచ్ఎస్బిసి నెట్ జీరో బ్యాంకింగ్ ఎలియన్స్ నుంచి అయితే నిష్క్రమించనుంది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనౌన్స్డ్ ద ఇంక్లూజన్ ఆఫ్ ఎన్ఎస్డిఎల్ పేమెంట్ బ్యాంక్ లిమిటెడ్ ఇన్ ద సెకండ్ షెడ్యూల్ ఆఫ్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1934. ఆర్బీఐ ఎన్ఎస్డిఎల్ పేమెంట్ బ్యాంక్ను ఆర్బీఐ చట్టం 1934 రెండవ షెడ్యూల్ అయితే చేర్చడం జరిగింది. అప్కమింగ్ ఐపీఓ కూడా ఎన్ఎస్డిఎల్ నుండి అయితే రావడం జరుగుతుంది. ఓకే, ఇది పేమెంట్ బ్యాంక్ అనేది. అలాగే మనకి ఎన్ఎస్డిఎల్ మనకి సర్వీసెస్ అనేవి కూడా సిడిఎస్ఎల్ టైప్లో నిర్వహిస్తూ ఉంటుంది.
The State Bank of India achieved the historic milestone on July 22nd by successfully executing India's largest ever qualified institutional placement, raising 25,000 crore rupees. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా భారతదేశంలోని అతిపెద్ద క్వాలిఫైడ్ ఇన్స్టిట్యూషనల్ ప్లేస్మెంట్ ద్వారా 25,000 కోట్లను సమీకరించి చారిత్రాత్మక మైలురాయిని అయితే సాధించడం జరిగింది. ఓకే, మనకి షేర్ మార్కెట్లో లిస్ట్ అయిన కంపెనీస్ అనేవి అమౌంట్ కావాలన్నప్పుడు ఈ విధంగా క్వాలిఫైడ్ ఇన్స్టిట్యూషనల్ ప్లేస్మెంట్ క్యూఐపి ద్వారా మనకి ఫండ్ అయితే రైజ్ చేస్తూ ఉంటాయి. ఫినో పేమెంట్ బ్యాంక్ లాంచ్డ్ ద గతి సేవింగ్ అకౌంట్ టు బూస్ట్ యూపీఐ అడాప్షన్ ఇన్ బెంగాల్. ఫినో పేమెంట్ బ్యాంక్ బెంగాల్లో యూపీఐ వినియోగాన్ని పెంచడం కోసం గతి అనే సేవింగ్ ఖాతాను అయితే ప్రారంభించింది. ఆర్బీఐ కండక్టెడ్ ద సర్ప్రైజ్ వేరియబుల్ రెపో రేట్ ఆక్షన్ టు ఇన్ఫ్యూజ్ 50,000 crore లిక్విడిటీ. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మార్కెట్లో 50,000 కోట్ల ద్రవ్య లభ్యతని పెంచడానికి ఆకస్మిక వేరియబుల్ రెపో రేట్ వేలం అయితే నిర్వహించడం జరిగింది. విఆర్ఆర్ అంటే వేరియబుల్ రేట్ రెపో ఆక్షన్. ఓకే, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా హ్యాస్ బీన్ నేమ్డ్ ద వరల్డ్ బెస్ట్ కన్జ్యూమర్ బ్యాంక్ ఫర్ 2025 బై ద రిప్యూటెడ్ గ్లోబల్ ఫైనాన్స్ మ్యాగజైన్. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గ్లోబల్ ఫైనాన్స్ మ్యాగజైన్ ద్వారా 2025 సంవత్సరానికి ప్రపంచంలోని ఉత్తమ వినియోగదారుల బ్యాంకుగా అయితే ఎంపికైంది. పబ్లిక్ సెక్టార్ బ్యాంక్ ఇన్ ఇండియా హ్యావ్ ఫ్లాగ్డ్ ద 1,629 corporate entities as willful defaulters with unpaid dues amounting to 1.62 trillion as of March 31st, 2025. ప్రభుత్వ రంగ బ్యాంకులు మార్చి 31, 2025 నాటికి 1.62 ట్రిలియన్ల బకాయిలతో 1,629 కార్పొరేట్ సంస్థలకు ఉద్దేశపూర్వకంగా ఎగవేతదారులుగా అయితే గుర్తించడం జరిగింది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా హ్యాస్ గ్రాంటెడ్ ద అప్రూవల్ టు Warburg Pincus, a prominent global private equity firm, to acquire up 9.99% stake in IDFC First Bank. ప్రముఖ గ్లోబల్ ప్రైవేట్ ఈక్విటీ సంస్థ అయిన వార్బర్గ్ పికాస్ అనే సంస్థ మనకి ఇండియాకి చెందిన ప్రైవేట్ సెక్టార్ బ్యాంక్ అయిన ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్లో 9.99% వరకు వాటాను కొనుగోలు చేయడానికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆమోదం అయితే తెలిపింది. జూలై మంత్లో ఉన్న డిఫెన్స్ న్యూస్ రక్షణ వార్తలు చూద్దాం. రియర్ Admiral V. Ganapathy, a distinguished officer of the Indian Navy, has officially assumed the command of the Military Institute of Technology, Pune. భారత నావికాదళంలో విశిష్ట అధికారిగా ఉన్న రియర్ అడ్మిరల్ వి గణపతి గారు పూణేలోని మిలిటరీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ కమాండ్గా అధికారికంగా బాధ్యతలు అయితే స్వీకరించడం జరిగింది. ఇండియా కమిషన్స్ ద సెకండ్ ప్రాజెక్ట్ 78 స్టీల్త్ ఫ్రైగేట్ ఇన్ రికార్డ్ సమయంలో రెండవ ప్రాజెక్ట్ 78 స్టీల్ ఫ్రైగేట్ అయితే భారతదేశం ప్రారంభించింది. Next, Asta Punia, a young officer in the Indian Navy, has made history by becoming the first woman to be trained as the fighter pilot. భారత నావికాదళంలో యువ అధికారిని ఆస్తా పూనియా ఫైటర్ పైలట్ గా శిక్షణ పొందిన మొట్టమొదటి మహిళగా చరిత్ర సృష్టించారు. ఇండియా సక్సెస్ఫుల్లీ టెస్టెడ్ ఇట్స్ ఇండిజియస్ ఎక్స్టెండెడ్ రేంజ్ యాంటీ సబ్మెరైన్ రాకెట్ ERASR ఫ్రమ్ ఐఎన్ఎస్ కవర్తి. ఐఎన్ఎస్ కవర్తి నుండి దేశీయంగా అభివృద్ధి చేసిన ERASR ఎక్స్టెండెడ్ రేంజ్ యాంటీ సబ్మెరైన్ రాకెట్ ను విజయవంతంగా పరీక్షించింది. ఇండియన్ నేవీ వెల్కమ్డ్ ద ఐఎన్ఎస్ నిస్తార్, ఇండియా ఫస్ట్ లోకల్లీ డిజైన్డ్ అండ్ బిల్డ్ డైవింగ్ సపోర్ట్ వెజల్ అట్ విశాఖపట్నంలో భారతదేశంలో తొలి స్వదేశీ డైవింగ్ సపోర్ట్ వెజల్ అయిన ఐఎన్ఎస్ నిస్తార్ అయితే ప్రవేశపెట్టడం జరిగింది. జపాన్ అండ్ ఇండియా కోస్ట్ గార్డ్ బిగిన్ సీ ఎక్సైజ్ ఇన్ చెన్నైలో భారత్ జపాన్ తీరగస్తీ దళాల సముద్ర విన్యాసాలను అయితే ప్రారంభించాయి. దీనికి ప్రత్యేకంగా పేరు అంటూ ఏమీ లేదు. IAF and DRDO on July 11th carried out a successful test of Astra missile fitted with the indigenous RF seeker from a Sukhoi 30 MKI jet near Odisha coast. జూలై 11న IAF మరియు డిఫెన్స్ రీసెర్చ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ Sukhoi 30 MKI యుద్ధ విమానంపై దేశీయ RF శిఖార్తో అస్త్ర క్షిపణిని అయితే విజయవంతంగా పరీక్షించాయి. For the first time ever, India has joined the exercise. తలిస్మాన్ సబరే, ఆస్ట్రేలియా లార్జెస్ట్ బయోలెటరల్ మిలిటరీ డ్రిల్. ఆస్ట్రేలియాలో జరిగే అతిపెద్ద ద్వైపాక్షిక సైనిక విన్యాసమైన తలిస్మాన్ సబార్లో భారతదేశం మొట్టమొదటిసారిగా పాల్గొనడం జరిగింది. ఆన్ జూలై 3rd, ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ సక్సెస్ఫుల్లీ క్యారీడ్ అవుట్ 2 హాట్ టెస్ట్ ఆఫ్ గగన్యాన్ సర్వీస్ మాడ్యూల్ ప్రొపల్షన్ సిస్టమ్ అట్ ఇస్ ప్రొపల్షన్ కాంప్లెక్స్ ఇన్ మహేంద్రగిరి, తమిళనాడు. జూలై 3న ఇస్రో తమిళనాడులోని మహేంద్రగిరిలో గగన్యాన్ సేవ మాడ్యూల్ ప్రపోజల్ సిస్టమ్ పై 2 హాట్ టెస్టులను అయితే విజయవంతంగా పరీక్షించింది. ఇండియా సక్సెస్ఫుల్లీ టెస్టెడ్ ద పృథ్వీ 2 అండ్ అగ్ని-1 బ్యాలిస్టిక్ మిసైల్స్. ఓకే, పృథ్వీ 2, అగ్ని-1 బ్యాలిస్టిక్ మిసైల్ అయితే విజయవంతంగా మనకి ఇండియా అయితే పరీక్షించడం జరిగింది. ఇండియన్ ఆర్మీ సక్సెస్ఫుల్లీ టెస్టెడ్ ద ఆకాష్ ప్రైమ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ అట్ 15,000 feet ఇన్ లడాక్.
ఆకాష్ ప్రైమ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ను ఇండియన్ ఆర్మీ 15,000 అడుగుల ఎత్తున లడాఖ్లో అయితే విజయవంతంగా పరీక్షించింది. ఇండియన్ నేవీ ఈజ్ పార్టిసిపేటింగ్ ఇన్ ద 32nd ఎడిషన్ ఆఫ్ సింబెక్స్. సింబెక్స్ అంటే పేరులోనే ఉంది, సింగపూర్ ఇండియా మ్యారిటైమ్ బయోలేటరల్ ఎక్సర్సైజ్. ఓకే, సింగపూర్ ఇండియా మ్యారిటైమ్ బయోలేటరల్ ఎక్సర్సైజ్ అనేది సింగపూర్లో రీసెంట్గా జరిగింది. సింబెక్స్ అనే ఎక్సర్సైజ్ ఏ రెండు దేశాల మధ్యలో జరుగుతుంది అంటే సింగపూర్ ఇండియా మధ్య జరుగుతుంది. రీసెంట్గా 32వ ఎడిషన్ అయితే సింగపూర్లో అయితే జరిగింది. Indian Army launched the Operation Shiva 2025 to secure అమర్నాథ్ యాత్ర aimed the heightened threats. ఓకే, అమర్నాథ్ యాత్ర అయితే జరుగుతూ ఉంటుంది కదా, ఇక్కడ సెక్యూరిటీ ఇవ్వడం కోసం భారత సైన్యం అనేది ఆపరేషన్ శివ అని చెప్పి పేరు మీద అయితే ఒక ఆపరేషన్ అయితే స్టార్ట్ చేసింది. ఇండియా అండ్ జపనీస్ కోస్ట్ గార్డ్ లాంచ్డ్ ద జాయింట్ ఎక్సైజ్ జామాతా ఆఫ్ చెన్నై కోస్ట్. ఓకే, లాస్ట్ వీక్ కూడా చెప్పాను కదా, భారత్ జపాన్ అనేది మనకి సంయుక్తంగా విన్యాసం అయితే నిర్వహిస్తుందని చెప్పి, అప్పుడు పేరు చెప్పలేదు. సో సముద్ర తీరంలో జామాతా అనే పేరు మీద అయితే సంయుక్త విన్యాసం భారత్ జపాన్ కోస్ట్ గార్డ్ అయితే నిర్వహించడం అయితే జరుగుతుంది. ఇండియా అండ్ గ్రీక్ నేవీ కండక్టెడ్ జాయింట్ ప్యాసెక్స్ ఇన్ అరేబియన్ సీ. భారత్ గ్రీకు నావీ దళాలు అరేబియా సముద్రంలో సంయుక్తంగా నిర్వహిస్తున్న విన్యాసం పేరే వచ్చేసరికి మనకి ప్యాసెక్స్. మనకి The Indian Air Force will retire the iconic MiG-21 fighter jets by September 2025, ending their 6-decade-long service in Indian military aviation. భారత వైమానిక దళానికి చెందిన ప్రత్యేక MiG-21 అనే యుద్ధ విమానాలను సెప్టెంబర్ 2025 నాటికి సేవ నుండి నిలిపివేయడం అయితే జరుగుతుంది. ఇది మనకి 6 దశాబ్దాలకు పైగా అయితే మిలిటరీ ఏవియేషన్కి అయితే మనకి సర్వీస్ని అయితే ప్రొవైడ్ చేసింది. Indian Army has officially inducted its first batch of Apache AH-64E attack helicopters from the United States. భారత సైన్యం మనకి అమెరికా నుండి మొదటి బ్యాచ్ అపాచీ AH-64E అటాక్ హెలికాప్టర్లు అయితే అధికారికంగా చేర్చుకుంది. డిఫెన్స్ రీసెర్చ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ DRDO సక్సెస్ఫుల్లీ టెస్ట్ ఫైర్స్ ద డ్రోన్ లాంచ్డ్ మిసైల్ UAV లాంచ్డ్ ద ప్రెసిషన్ గైడెడ్ మిసైల్. DRDO డ్రోన్ ద్వారా ప్రయోగించే ప్రెసిషన్ గైడెడ్ మిసైల్ ULP-GM-3 విజయవంతంగా అయితే పరీక్షించాయి. ఇండియా అండ్ సింగపూర్ కమెన్స్డ్ ద జాయింట్ మిలిటరీ ఎక్సైజ్ బోల్డ్ కురుక్షేత్ర 2025 విత్ డెజర్ట్ రీజియన్ ఆఫ్ జోధ్పూర్ రాజస్థాన్. బోల్డ్ కురుక్షేత్ర అనే ఎక్సైజ్ మనకి ఏ రెండు దేశాల మధ్యలో జరిగే సైనిక విన్యాసం అంటే భారత్ మరియు సింగపూర్. రీసెంట్గా ఎక్కడ జరిగిందంటే రాజస్థాన్లో జోధ్పూర్ ఎడారి ప్రాంతంలో అయితే నిర్వహించారు. ఇండియన్ కోస్ట్ గార్డ్ ఫాస్ట్ పెట్రోల్ విజర్ అటల్ లాంచ్డ్ ఇన్ గోవా. మనకి ఇండియన్ కోస్ట్ గార్డ్ ఫాస్ట్ పెట్రోల్ విజర్ అటల్ను గోవాలో అయితే ప్రారంభించడం అయితే జరిగింది. నెక్స్ట్ జూలైలో ఉన్న సైన్స్ అండ్ టెక్నాలజీ న్యూస్ చూద్దాం. లడాక్ హోస్టెడ్ ద ఫస్ట్ ఆస్ట్రో టూరిజం ఫెస్టివల్ టు బూస్ట్ ద సైంటిఫిక్ టూరిజం. శాస్త్రీయ పర్యాటకాన్ని ప్రోత్సహించడం కోసం కేంద్రపాలిత ప్రాంతమైన లడాక్ తన మొట్టమొదటి ఆస్ట్రో టూరిజం ఫెస్టివల్ అయితే నిర్వహించింది. Nvidia beats the Apple and Microsoft to become the world first $4 trillion public company. Nvidia కంపెనీ ఉంది కదా, Nvidia వచ్చేసరికి యాపిల్ కంపెనీ, మైక్రోసాఫ్ట్ పెద్ద కంపెనీలు కదా ఓవరాల్ గా చూసుకున్నట్లయితే అమెరికాలో యూఎస్ఏలో, వాటిని మనకి దాటి మనకి ఓడించి ప్రపంచంలోనే మొట్టమొదటి $4 ట్రిలియన్ పబ్లిక్ కంపెనీగా అయితే అవతరించింది. సో 1 మిలియన్ మార్కెట్ క్యాపిటలైజేషన్ అని ఎంతో ఉంటారు కదా, అలాంటిది మనకి $4 ట్రిలియన్ మార్కెట్ క్యాపిటలైజేషన్ అయితే Nvidia కంపెనీ అయితే సాధించడం జరిగింది. ఓకే, ఇంత పెద్ద కంపెనీ అయితే ఇప్పటిదాకా ఏదే లేదు, మొదటి కంపెనీ ఇది. యాపిల్ మైక్రోసాఫ్ట్ ని కూడా బీట్ చేసి Nvidia అయితే ఈ $4 ట్రిలియన్ మార్క్ అయితే చేరుకోవడం జరిగింది. అనంత టెక్నాలజీస్ ఫ్రమ్ హైదరాబాద్ హ్యాస్ గాట్ ద గ్రీన్ లైట్ టు స్టార్ట్ ఇండియా ఫస్ట్ ప్రైవేట్ స్పేస్ బేస్డ్ ఇంటర్నెట్ సర్వీస్. భారతదేశపు మొట్టమొదటి ప్రైవేట్ స్పేస్ ఆధారిత ఇంటర్నెట్ సర్వీస్ ను హైదరాబాద్ కి చెందిన అనంత టెక్నాలజీస్ గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వడం జరిగింది. డాక్టర్ జితేందర్ సింగ్ ఇనాగ్రేటెడ్ ద న్యూ నేషనల్ బయోబ్యాంక్ అట్ CSIR IGIB ఇన్ న్యూఢిల్లీ. న్యూఢిల్లీలోని CSIR IGIBలో డాక్టర్ జితేందర్ సింగ్ కొత్త జాతీయ బయోబ్యాంక్ అయితే ప్రారంభించారు. India has overtaken China as world 4th largest biofuel consumer in 2024 according to the statistical review of World Energy 2025. ఓకే, మనకి ఇందులో టాప్ 5 కంట్రీస్ ఏంటి అంటే కనుక USA ఫస్ట్ ప్లేస్ లో ఉంటే, బ్రెజిల్ సెకండ్ ప్లేస్, ఇండోనేషియా థర్డ్ ప్లేస్ లో ఉంటే, చైనాను ఓవర్టేక్ చేసి ఇండియా 4th ప్లేస్ కి వచ్చి చైనా 5th ప్లేస్ లో అయితే నిలవడం జరిగింది. 2024 ప్రపంచంలోనే 4వ అతిపెద్ద బయోఫ్యూల్ వినియోగదారునిగా భారతదేశం చైనాను అధిగమించింది. ఓకే, వరల్డ్ ఎనర్జీ 2025 గణాంక సమీక్ష ప్రకారం USA ఫస్ట్ ప్లేస్, బ్రెజిల్ సెకండ్ ప్లేస్, ఇండోనేషియా థర్డ్ ప్లేస్, ఇండియా 4th ప్లేస్ చైనాను అధిగమించి చైనా 5th ప్లేస్ లో అయితే నిలవడం జరిగింది. జూలై 9 స్విస్ మెడిక్ అప్రూవ్డ్ ఎ న్యూ మలేరియా ట్రీట్మెంట్ ఫర్ స్మాల్ ఇన్ఫాంట్స్ మేడ్ బై నోవర్తీస్.
జూలై 9న స్విస్ మెడిక్ చిన్నపిల్లల కోసం నోవర్తీస్ రూపొందించిన కొత్త మలేరియా చికిత్సను అయితే ఆమోదించడం జరిగింది. టు స్టాప్ ద రైజ్ ఆఫ్ మస్కిటో రిలేటెడ్ ఇల్లెస్, ఆంధ్రప్రదేశ్ has launched an advanced system called the SMOSS. This smart system uses AI drones and sensors to track mosquitoes and help the state take quick action in affected areas. దోమల ద్వారా వ్యాప్తి చెందే వ్యాధులను అరికట్టేందుకు గాను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డ్రోన్లు సెన్సార్లతో కూడిన SMOSS స్మార్ట్ సిస్టమ్ అయితే ప్రారంభించింది. ఏ న్యూ స్పీసెస్ ఆఫ్ ట్రీ గర్సినియా కుసుమే was recently found in Assam Baksha district by botanist Jatendra Sharma. శాస్త్రవేత్త జతేంద్ర శర్మ అస్సాంలోని బక్సా జిల్లాలో కొత్త వృక్షజాతి గర్సినియా కుసుమేనైతే కనుగొన్నారో దీనికి ఈమె తల్లిగారి పేరునైతే మనకి పెట్టడం జరిగింది. మైక్రోసాఫ్ట్ హ్యాస్ లాంచ్డ్ ద BioEMU, a groundbreaking AI system that stimulates protein behavior in hours instead of years. మైక్రోసాఫ్ట్ ప్రారంభించిన BioEMU AI వ్యవస్థ ప్రోటీన్ ప్రవర్తన సంవత్సరాలుగా కాకుండా గంటల్లోనే అయితే అనుకరించడం అయితే జరుగుతుంది. Scientists in Kerala have found a new butterfly species called the Zograpetas mathugi in the Western Ghats. కేరళ శాస్త్రవేత్తలు పశ్చిమ ఘాట్లో జోగ్రాపెటాస్ మాథ్యుగి అనే కొత్త సీతాకోకల జాతిని అయితే కనుగొన్నారు. A team of Chinese scientists have made the lightest brain controller in the world to guide the bees like flying robots. ఎగిరే రోబోలు మాదిరిగా తేనెటీగలను నడిపించడానికి ప్రపంచంలోని అత్యంత తేలికైన బ్రెయిన్ కంట్రోల్ను చైనా శాస్త్రవేత్తల బృందం అయితే రూపొందించారు. ఇజ్రాయెల్ మోస్ట్ అడ్వాన్స్డ్ కమ్యూనికేషన్ శాటిలైట్ డ్రోర్-1 లాంచ్డ్. ఇజ్రాయెల్ యొక్క అత్యాధునిక కమ్యూనికేషన్ శాటిలైట్ అండ్ డ్రోర్-1 అయితే రీసెంట్గా ప్రయోగించడం జరిగింది. గ్రూప్ కెప్టెన్ శుభాంశు శుక్లా, an Indian Air Force officer and astronaut successfully returned to the Earth on 15th July. ఓకే, మనకి శుభాంశు శుక్లా అంతరిక్షయాత్రకు అయితే వెళ్ళాడని చెప్పి గతంలో న్యూస్లో తెలుసుకున్నాం కదా. ఇప్పుడు మనకి ఈ భారత వైమానిక దళం అధికారి ఆస్ట్రోనైట్ అండ్ శుభాంశు శుక్లా గ్రూప్ కెప్టెన్ 15 జూలై అయితే భూమిపైకి విజయవంతంగా తిరిగి అయితే రావడం జరిగింది. Indian Space Research Organization ISRO Chairman V. Narayan has announced that India will establish its own space station by 2035 and will send an astronaut to the moon and bring them back to the Earth independently by 2040. ఇస్రో చైర్మన్గా 2035 నాటికి ఇండియా సొంత స్పేస్ స్టేషన్ కలిగి ఉంటుందని, 2040 కల్లా స్వయంగా చంద్రునిపైకి వ్యోమగామిని పంపి తిరిగి భూమిపైకి తీసుకొస్తామని చెప్పి అయితే ప్రకటించడం జరిగింది. India is set to launch the NASA ISRO Synthetic Aperture Radar Satellite, the first collaborative Earth observation mission between ISRO and NASA on July 30th, using the GSLV F-16 rocket from the Satish Dhawan Space Center, Sriharkota. నిసార్ ఉపగ్రహం నాసా ఇస్రో సంయుక్తంగా రూపొందించిన ఈ భూ పరిశీలన ఉపగ్రహాన్ని భారతదేశం జూలై 30న శ్రీహరికోట నుండి ప్రయోగించడం అయితే జరిగింది. Indian scientists developed the fungal tolerant variety for pineapple farming innovation. పైనాపిల్ వ్యవసాయం కోసం ఫంగస్ని తట్టుకునే కొత్త రకాన్ని భారతీయ శాస్త్రవేత్తలు అయితే అభివృద్ధి చేయడం జరిగింది. ఇస్రో టు లాంచ్ 3 more నావిక్ శాటిలైట్స్ బై 2026. ఇస్రో మనకి 2026 నాటికి మరో 3 నావిక్ ఉపగ్రహాలను అయితే ప్రయోగించనుంది. జూలైలో ఉన్న ఇంటర్నేషనల్ కరెంట్ అఫైర్స్ అంతర్జాతీయ వార్తలు చూద్దాం. Coast Guard of India, Japan, USA and Australia have jointly launched the first Quad Observer mission at sea. భారతదేశం, జపాన్, యుఎస్ మరియు ఆస్ట్రేలియా కోస్ట్ గార్డ్ సంయుక్తంగా సముద్రంలో మొట్టమొదటి క్వాడ్ అబ్జర్వర్ మిషన్ అయితే ప్రారంభించడం జరిగింది. ఇండియా అండ్ యుఏఈ ఆర్ మూవింగ్ టువర్డ్ ఎ ట్రాన్స్ఫర్మేటివ్ ఇండస్ట్రియల్ ఎలియన్స్ సెంటర్డ్ ఆన్ ఎకో ఫ్రెండ్లీ స్టీల్ అండ్ ప్రీమియం అల్యూమినియం ప్రొడక్షన్. భారత్ మరియు యుఏఈ, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ఇద్దరు కూడా పర్యావరణ హిత ఉక్కు మరియు ప్రీమియం అల్యూమినియం ఉత్పత్తిపై కేంద్రంగా ఉన్న ఒక రూపాంతర పారిశ్రామిక భాగస్వామ్యకి అయితే ముందుకు కదులుతున్నాయి. రష్యా బికమింగ్ ద ఫస్ట్ కంట్రీ టు అఫీషియల్లీ రికగ్నైజ్ తాలిబాన్ గవర్నమెంట్. తాలిబాన్ ప్రభుత్వాన్ని అధికారికంగా గుర్తించిన తొలి దేశంగా రష్యా అయితే నిలిచింది. పాకిస్తాన్ టుక్ ఓవర్ ద రొటేటింగ్ ప్రెసిడెన్సీ ఆఫ్ ద యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్ ఆన్ July 1st. అంటే ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్కరు అయితే మనకి అధ్యక్షత వహిస్తారు కదా. జూలై 1న ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి యొక్క మనకి రొటేటింగ్ అధ్యక్ష పదవిలో ప్రకారంగా పాకిస్తాన్ అయితే ఈసారి అధ్యక్ష పదవిని అయితే చేపట్టడం జరిగింది. ఆన్ July 2nd, European Union announced its long-awaited plan to cut the greenhouse gas emissions by 90% by 2040, aiming to reach carbon neutrality by 2050. జూలై 2న యూరోపియన్ యూనియన్ 2040 నాటికి గ్రీన్ హౌస్
వాయు ఉద్గారాలను 90% తగ్గించాలని దీర్ఘకాలికంగా ఎదురు చూస్తున్న ప్రణాళికలు అయితే ప్రకటించింది. 2050 నాటికైతే కార్బన్ తటస్థంగా చేరుకోవాలని చెప్పి లక్ష్యంగా పెట్టుకోవడం జరిగింది. నెక్స్ట్ హవాయి మౌన లోవా క్లైమేట్ స్టేషన్ ఫేసెస్ షట్ డౌన్ ఆఫ్టర్ 65 ఇయర్స్. హవాయిలో ఉన్న మౌనా లోవా క్లైమేట్ స్టేషన్ ఏదైతే ఉందో 65 సంవత్సరాల తర్వాత మనకి షట్ డౌన్ అయితే చేస్తున్నారు. జెన్నిఫర్ గిర్లింగ్ సైమన్స్ బికమింగ్ ద సురినామ్ ఫస్ట్ ఉమెన్ ప్రెసిడెంట్. సురినామ్ దేశానికి సంబంధించిన మొట్టమొదటి మహిళా అధ్యక్షురాలుగా జెన్నిఫర్ గిర్లింగ్ సైమన్స్ అయితే నిలవడం జరిగింది. ఇలాన్ మస్క్ లాంచ్డ్ ద న్యూ యుఎస్ పొలిటికల్ పార్టీ కాల్డ్ ద అమెరికా పార్టీ ఇన్ ద యుఎస్. ఓకే, అమెరికాలో మనకి డెమోక్రటిక్ రిపబ్లిక్ పార్టీ రెండు ఉంటాయి కదా, డెమోక్రటిక్ పార్టీ రిపబ్లిక్ పార్టీ. అలా కాకుండా మూడో పార్టీ అయిన అమెరికా పార్టీని ఇలాన్ మస్క్ అయితే కొత్త రాజకీయ పార్టీని అయితే అమెరికాలో మనకి ప్రారంభించారు. నెక్స్ట్ సురినామ్ బికమింగ్ ద ఫస్ట్ అమెజాన్ కంట్రీ సర్టిఫైడ్ మలేరియా ఫ్రీ బై WHO. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ప్రపంచ ఆరోగ్య సంస్థ ద్వారా మలేరియా రహిత దేశంగా ధృవీకరించబడిన మొట్టమొదటి అమెజాన్ దేశంగా సురినామ్ దేశం అయితే నిలవడం జరిగింది. సురినామ్ 2 సార్లు అయితే మనకి న్యూస్ లోకి వచ్చింది, ఇంటర్నేషనల్ న్యూస్ లో గమనించండి. కొలంబియా అండ్ ఉజ్బెకిస్తాన్ జాయిన్ ద న్యూ డెవలప్మెంట్ బ్యాంక్. కొలంబియా మరియు ఉజ్బెకిస్తాన్ న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ లో అయితే జాయిన్ అవ్వడం జరిగింది. మైక్రోసాఫ్ట్ షట్ డౌన్ ఆపరేషన్స్ ఇన్ పాకిస్తాన్ ఆఫ్టర్ 25 ఇయర్స్. 25 సంవత్సరాల తర్వాత పాకిస్తాన్ లో మైక్రోసాఫ్ట్ కార్యకలాపాలను అయితే మూసివేయడం జరిగింది. UN General Assembly approved the resolution calling on the Taliban in Afghanistan to improve their treatment of women and girls and eliminate terrorist groups. ఐక్యరాజ్యసమితి సాధారణ సభ తాలిబాన్ ప్రభుత్వం మహిళలు బాలికలపైన మంచి ప్రవర్తన చూపాలని చెప్పి తీర్మానాన్ని ఆమోదించింది. Just before the 17th BRICS Summit, New Development Bank welcomed the Colombia and Uzbekistan as the new members. 17వ బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశానికి ముందుగా కొలంబియా, ఉజ్బెకిస్తాన్ దేశాలను న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ సభ్యులుగా అయితే ఆహ్వానించింది. Trinidad and Tobago on July 7th became the first Caribbean country and the 8th worldwide to allow Indian travelers to use UPI for making payments. Trinidad and Tobago దేశం భారతీయులకు యూపీఐ ద్వారా చెల్లింపులు అనుమతించిన తొలి కరేబియన్ దేశంగా అయితే నిలిచింది. On July 8th, European Union Finance Minister gave their final approval for Bulgaria to adopt Euro as its official currency starting from January 1st, 2026. జనవరి 1, 2026 నుండి బల్గేరియా యూరోని అధికారిక కరెన్సీగా స్వీకరించడానికి యూరోపియన్ యూనియన్ ఆర్థిక మంత్రులు అనుమతి అయితే ఇచ్చారు. యునెస్కో రిమూవ్డ్ 3 important heritage sites, Madagascar, Egypt and Libya from the World Heritage Endangered List. యునెస్కో తన విశ్వ వారసత్వ ముప్పు జాబితా నుండి మెడగాస్కర్, ఈజిప్ట్ మరియు లైబియాలోని 3 ప్రదేశాలను అయితే తొలగించింది. యుఎస్ డిపార్ట్మెంట్ ఆఫ్ డిఫెన్స్ announced the new contracts worth of $200 billion each on OpenAI, Google and Anthropic and XAI. ఓకే, యుఎస్ డిఫెన్స్ డిపార్ట్మెంట్ మనకి OpenAI సంస్థ ఉంది కదా, అంటే చాట్ జీపీటీకి సంబంధించిన సంస్థ, అలాగే గూగుల్ కంపెనీ, యాంథ్రోపిక్, అలాగే XAI అని చెప్పి వీటన్నిటికీ కూడా $200 బిలియన్ విలువైన కొత్త కాంట్రాక్టులు అయితే యుఎస్ డిపార్ట్మెంట్ ఆఫ్ డిఫెన్స్ అయితే ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ యూలియా స్క్వైరిడాంకో అపాయింటెడ్ యాజ్ ద న్యూ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఉక్రెయిన్. ఉక్రెయిన్కి సంబంధించి కొత్త ప్రధానమంత్రిగా యూలియా స్వెరిడెంకో అయితే నియమితులవడం జరిగింది. ఇండియా బికమ్ ద ఫస్ట్ కంట్రీ టు లాంచ్ ద AI ఇంటిగ్రేటెడ్ ట్రెడిషనల్ నాలెడ్జ్ డిజిటల్ లైబ్రరీ. ఇండియా మనకి AI ఇంటిగ్రేటెడ్ ట్రెడిషనల్ నాలెడ్జ్ డిజిటల్ లైబ్రరీని అయితే ప్రారంభించిన తొలి దేశంగా అయితే నిలవడం జరిగింది. ఫ్రాన్స్ సైన్స్ ద హిస్టారిక్ అకార్డ్ టు రికగ్నైజ్ న్యూ కాలిడోనియా యాజ్ అ స్టేట్ విత్ ఇన్ ద రిపబ్లిక్. ఫ్రాన్స్ దేశం న్యూ కాలిడోనియాని ప్రత్యేక రాష్ట్రంగా గుర్తించేందుకు చారిత్రక ఒప్పందం అయితే చేయడం జరిగింది. US టు విత్డ్రా ఫ్రమ్ యునెస్కో అగైన్ బై ద ఎండ్ ఆఫ్ ద 2026. 2026 చివరగా యునెస్కో నుండి మరోసారి వైదొలుగుతున్నట్లుగా అమెరికా అయితే ప్రకటించడం జరిగింది. On July 21st, a replica of Ashoka pillar was unveiled at the వాస్కోడువా శ్రీభూతి విహారయ ఇన్ శ్రీలంక. శ్రీలంక దేశంలో జూలై 21న వాస్కోడివా శ్రీభూతి విహారయ అనే ప్రదేశంలో మనకి అశోక పిల్లర్ ఉంది కదా, ఇండియాకి సంబంధించింది. ఆ అశోక పిల్లర్, అశోక స్తంభం యొక్క ప్రతిరూపాన్ని రెప్లికాని అయితే అక్కడ ఆవిష్కరించడం అయితే జరిగింది. గీతా గోపీనాథ్ రిజైన్స్ యాజ్ ద ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ డిప్యూటీ చీఫ్. గీతా గోపీనాథ్ అంతర్జాతీయ ద్రవ్యనిధి డిప్యూటీ చీఫ్ పదవికి రాజీనామా అయితే చేశారు. Indian cabinet has approved the landmark free trade agreement with the United Kingdom known officially as the Comprehensive Economic and Trade Agreement.
భారత మంత్రివర్గం యునైటెడ్ కింగ్డమ్తో ఒక ల్యాండ్మార్క్ స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందం అయితే ఆమోదించింది. దీన్ని అధికారికంగా సమగ్ర ఆర్థిక మరియు వాణిజ్య ఒప్పందంగా అయితే పిలుస్తారు. సిరీస్ ఆఫ్ పవర్ఫుల్ ఎర్త్క్వేక్స్ రీసెంట్లీ స్ట్రక్ ఇన్ రష్యాస్ కమాచాత్కా పెనుసులా విత్ ద మోస్ట్ ఇంటెన్స్ ట్రెమర్ రికార్డెడ్ అట్ ద 7.4 మ్యాగ్నిట్యూడ్. రష్యాలోని మనకి కమాచాట్కా అనే ద్వీపకల్పంలో ఇటీవల శక్తివంతమైన భూకంపాలు అయితే సంభవించాయి. 7.4 తీవ్రత అత్యంత తీవ్రమైన ప్రకంపనలు అయితే మనకి అక్కడ రావడం అయితే జరిగింది. చైనాస్ కన్స్ట్రక్షన్ ఆఫ్ ద వరల్డ్ లార్జెస్ట్ డ్యామ్ ఆన్ ఎర్లాంగ్ తాంగ్స్పో రివర్. ఓకే, మనకి బ్రహ్మపుత్ర అని పిలుస్తారు మన వాళ్ళు, చైనా వాళ్ళు అయితే ఎర్లాంగ్ తాంగ్స్పో అని అయితే పిలుస్తారు. ఈ నదిపైన ప్రపంచంలోని అతిపెద్ద డ్యామ్ అయితే చైనా నిర్మించబోతుంది. ఇండియా రెజ్యూమ్స్ టూరిస్ట్ వీసాస్ ఫర్ చైనీస్ సిటిజన్ ఆఫ్టర్ 5 years. 5 ఏళ్ల తర్వాత చైనా పౌరులకు టూరిస్ట్ వీసాలను అయితే భారతదేశం పునఃప్రారంభించింది. ఇండియా ఎక్స్టెండెడ్ ద 4,850 crore లైన్ ఆఫ్ క్రెడిట్ టు మాల్దీవ్స్. భారతదేశం మాల్దీవులకు 4,850 కోట్ల లైన్ ఆఫ్ క్రెడిట్ని అయితే పొడిగించింది. యునైటెడ్ కింగ్డమ్ సెట్ టు రికగ్నైజ్ పాలస్తీనా యాజ్ ద స్టేట్. ఓకే, పాలస్తీనా అనే రాష్ట్రంగా అయితే గతంలో ఫ్రాన్స్ గుర్తించింది కదా, అదేవిధంగా ఇప్పుడు యునైటెడ్ కింగ్డమ్ కూడా గుర్తించడం అయితే జరిగింది. ఇన్ జూలై 2025 ఇండియా సెంట్ ఏ వైటల్ కన్సైన్మెంట్ ఆఫ్ మెడిసిన్స్ యాజ్ హ్యూమటేరియన్ అసిస్టెన్స్ టు ద పీపుల్ ఆఫ్ సిరియా. భారతదేశం సిరియా ప్రజలకు మానవతా సహాయం కింద ముఖ్యమైన మందుల సరుకును అయితే పంపిణీ చేయడం జరిగింది. జూలైలో ఉన్న జాతీయ వార్తలు నేషనల్ న్యూస్ చూద్దాం. ఇండియా ఫస్ట్ వుడెన్ గురుద్వారా శ్రీ నానక్ నివాస్ కన్స్ట్రక్టెడ్ ఇన్ ఫజిల్కా పంజాబ్. పంజాబ్లోని ఫజిల్కాలో భారతదేశం మొట్టమొదటి చెక్క గురుద్వారా శ్రీ నానక్ నివాస్ అయితే నిర్మించడం జరిగింది. యూనియన్ గవర్నమెంట్ హ్యాస్ రీనేమ్డ్ ద నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ కోఆపరేషన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్ హ్యాస్ నేమ్డ్ యాజ్ ద సావిత్రిబాయి పూలే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఉమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్. కేంద్ర ప్రభుత్వం నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ కోఆపరేషన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్ పేరును సావిత్రిబాయి పూలే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఉమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్ గా చేంజ్ చేయడం జరిగింది. ఇండోర్ లాంచ్డ్ ద ఇండియా ఫస్ట్ క్యూఆర్ బేస్డ్ డిజిటల్ హౌస్ అడ్రస్ సిస్టమ్. ఇండోర్ భారతదేశపు మొట్టమొదటి క్యూఆర్ ఆధారిత డిజిటల్ హౌస్ అడ్రస్ సిస్టమ్ అయితే ప్రారంభించింది. ఇండియా ప్లాన్స్ టు బిల్డ్ మోర్ ఆయిల్ రిజర్వ్స్ ఫర్ ఎ సేఫర్ ఫ్యూచర్. సురక్షితమైన భవిష్యత్తు కోసం మరిన్ని చమురు నిల్వలు నిర్మించాలని చెప్పి భారతదేశం అయితే యోచిస్తుంది. World Bank ranked the India 4th among the world most equal societies after the Slovak Republic, Slovenia and Belarus. Slovak Republic, Slovenian, Belarus దేశాల తర్వాత ప్రపంచంలోని అత్యంత సమాజంలో భారతదేశానికి ప్రపంచ బ్యాంక్ 4వ స్థానం అయితే ఇవ్వడం జరిగింది. అంటే మోస్ట్ ఈక్వల్ సొసైటీస్ జాబితాలో స్లోవేక్ రిపబ్లిక్ ఫస్ట్ ప్లేస్, స్లోవేనియన్ సెకండ్ ప్లేస్, బెలారస్ థర్డ్ ప్లేస్ ఉంటే ఇండియా అయితే 4th ప్లేస్ లో నిలవడం జరిగింది. గవర్నమెంట్ కట్ టోల్ రేట్స్ బై 50% ఆన్ కీ హైవేస్. కీలక రహదారులపై టోల్ రేట్ ని 50% అయితే ప్రభుత్వం తగ్గించడం జరిగింది. ఆన్ July 6, 2025 ద హర్యానా గవర్నమెంట్ షేర్డ్ ద ప్లాన్స్ టు మేక్ ఏషియా బిగ్గెస్ట్ జంగిల్ సఫారీ ఇన్ ఆరావళి హిల్స్. హర్యానా ప్రభుత్వం ఆరావళి పర్వతాల్లో ఏషియాలో అతిపెద్ద జంగిల్ సఫారీని అయితే నిర్మించనుంది. ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ రిసీవ్స్ ద బ్రెజిల్ హైయెస్ట్ సివిలియన్ హానర్ ద గ్రాండ్ కాలర్ ఆఫ్ ద నేషనల్ ఆర్డర్ ఆఫ్ ద సదరన్ క్రాస్, recognizing his efforts to strengthen the India-Brazil ties and enhance the India global role. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి బ్రెజిల్ దేశానికి సంబంధించిన అత్యున్నత పౌర పురస్కారమైన గ్రాండ్ కాలర్ ఆఫ్ ది నేషనల్ ఆర్డర్ ఆఫ్ ది సదరన్ క్రాస్ అవార్డు అయితే లభించింది. ఇది బ్రెజిల్ దేశం వాళ్ళు ఇచ్చే అత్యున్నత పౌర పురస్కారం. పిఎం మోడీ సెట్స్ $20 billion ట్రేడ్ టార్గెట్ విత్ బ్రెజిల్ బై 2030. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి 2030 సంవత్సరం నాటికి బ్రెజిల్తో $20 billion వాణిజ్యాన్ని లక్ష్యంగా అయితే పెట్టుకున్నారు. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా హానర్ ద 125th బర్త్ యానివర్సరీ ఆఫ్ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ విత్ ద రిలీజ్ ఆఫ్ స్పెషల్ పోస్టేజ్ స్టాంప్ ఆన్ July 9th డ్యూరింగ్ ద కల్చరల్ సెరమనీ హెల్డ్ ఇన్ ఢిల్లీ. జూలై 9న శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ గారు 125వ జయంతిని పురస్కరించుకుని ప్రత్యేక పోస్టల్ స్టాంప్ అయితే విడుదల చేశారు. On July 11th, UNESCO officially added India Maratha military fort to its World Heritage List. జూలై 11న యునెస్కో భారతదేశంలో ఉన్న మరాఠా సైనిక కోటలను ప్రపంచ వారసత్వ జాబితాలో అయితే చేర్చారు. ఇండియా షైన్స్ విత్ 7th ర్యాంక్ అట్ ఇంటర్నేషనల్ మ్యాథమెటికల్ ఒలింపియాడ్ 2025. ఇండియా ఇంటర్నేషనల్ మ్యాథమెటికల్ ఒలింపియాడ్ 2025లో 7వ ర్యాంక్ అయితే సాధించింది. Actin village in the Pankyang district of Sikkim has been launched as India's first digital nomad village on July 5th, 2025.
యాక్ట్యాన్ గ్రామం పాంగ్యాంగ్ జిల్లా సిక్కింలో ఉన్న ఈ గ్రామం ఏదైతే ఉందో 15 జూలై 2025న భారతదేశపు మొదటి డిజిటల్ నోమాడ్ విలేజ్గా అయితే ప్రారంభించబడింది. అంటే ఇక్కడ ఎవరైనా వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకునే వాళ్ళు అలాంటి వాళ్ళు ఉంటే కనుక అక్కడ మనకి స్టే అనేది కల్పించడం, అక్కడ మనకి ఫుల్గా మనకి వైఫై అనేది ప్రొవైడ్ చేయడం లాంటివి అయితే అక్కడ టూరిస్టులను డెవలప్ చేయడం కోసం అయితే వీళ్ళైతే ఈ విధంగా ప్లాన్ చేస్తున్నారు. గుజరాత్ లీడ్స్ ఇండియా ఇన్ ప్రాసెస్డ్ పొటాటో ప్రొడక్షన్. ప్రాసెస్డ్ పొటాటో ఉత్పత్తిలో భారతదేశంలో గుజరాత్ అయితే ముందంజలో ఉంది. India will be the first nation outside Japan to launch the new E10 Shinkansen trains as a part of Mumbai-Ahmedabad bullet train project expected to start in the early 2030s. ఇండియా మనకి ముంబై అహ్మదాబాద్ బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టులో భాగంగా జపాన్ బయట తొలిసారిగా కొత్త E10 షికాన్సెన్ ట్రైన్ ప్రారంభించబోతుంది. ఇది 2023 నాటికైతే ప్రారంభమవుతున్నట్లుగా మనకైతే చెప్తున్నారు. Gujarat has become the first Indian state to launch a tribal genome sequence project aimed at improving the healthcare for tribal communities through the genetic research. గుజరాత్ వచ్చేసరికి ఆదివాసుల ఆరోగ్యాన్ని మెరుగుపరిచేందుకు గాను ట్రైబల్ జీనోమ్ సీక్వెన్సింగ్ ప్రాజెక్టు ప్రారంభించిన తొలి రాష్ట్రంగా అయితే అవతరించింది. వైస్ ప్రెసిడెంట్ జగదీప్ ధన్కర్ రిజైన్ డ్యూ టు ద హెల్త్ రీజన్స్. ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కర్ గారు ఆరోగ్య కారణాల రీత్యా అయితే మనకి పదవికి రాజీనామా చేయడం జరిగింది. ఇండియా ఎర్లీ అచీవ్మెంట్ ఆఫ్ 20% ఇథనాల్ బ్లెండింగ్ ఇన్ పెట్రోల్. ఓకే, ఇథనాల్ బ్లెండింగ్ పెట్రోల్లో 20% ఇథనాల్ మిశ్రమ లక్ష్యాన్ని భారతదేశం గడువు కంటే ముందుగానే సాధించడం అయితే జరిగింది. ఇండియా హ్యాస్ ఎంటర్డ్ అ న్యూ ఎరా ఆఫ్ గ్రీన్ ట్రాన్స్పోర్టేషన్ విత్ ద సక్సెస్ఫుల్ టెస్టింగ్ ఆఫ్ ద ఫస్ట్ హైడ్రోజన్ పవర్ ట్రైన్ కోచ్ అట్ ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ చెన్నై ఆన్ జూలై 25, 2025. జూలై 25, 2025న చెన్నైలోని ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీలో హైడ్రోజన్ స్థితితో నడిచే మొదటి రైలు కోచ్ను విజయవంతంగా పరీక్షించడంతో భారతదేశం నూతన పర్యావరణ రవాణా యుగంలోకి ప్రవేశించింది. లోక్సభ అప్రూవ్స్ ద ఎక్స్టెన్షన్ ఆఫ్ ప్రెసిడెంట్ రూల్ ఇన్ మణిపూర్. మణిపూర్లో రాష్ట్రపతి పాలన పొడిగింపుకు లోక్సభ అయితే ఆమోదం తెలిపింది. ప్రైవేట్ సెక్టార్ టు ఇన్వెస్ట్ 77,000 crore ఇన్ థర్మల్ పవర్ బై ఫైనాన్షియల్ ఇయర్ 2028. థర్మల్ పవర్ ఫైనాన్షియల్ ఇయర్ 2028 నాటికి థర్మల్ పవర్లో ప్రైవేట్ రంగం 77,000 కోట్ల పెట్టుబడిని అయితే పెట్టనుంది. ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ సెలబ్రేటెడ్ ద ఆది తిరువతరై ఫెస్టివల్ ఎట్ గంగైకోడ, చోళాపురం, తమిళనాడు, మార్కింగ్ ద బర్త్ యానివర్సరీ ఆఫ్ ఎంపరర్ రాజేంద్ర చోళ I అండ్ రిలీజ్డ్ ఏ కమరేటివ్ కాయిన్ ఇన్ ద కింగ్స్ హానర్. చక్రవర్తి రాజేంద్ర చోళ I జయంతిని పురస్కరించుకుని నరేంద్ర మోడీ గారు తమిళనాడులో గంగైకోడ, చోళాపురంలో ఆది తిరువతరై ఉత్సవాన్ని జరుపుకున్నారు. అలాగే రాజుగారి యొక్క రాజేంద్ర చోళ I గౌరవార్థంగా ఆయన పేరు మీద ఒక స్మారక నాణాన్ని కూడా విడుదల చేయడం జరిగింది. యంగ్ ఉమెన్ ఫ్రమ్ మంగళూరు నేమ్డ్ ద రెమోనా ఎవెట్ పెరీరా హ్యాస్ సెట్ ద వరల్డ్ రికార్డ్ బై పర్ఫార్మింగ్ ద భరతనాట్యం కంటిన్యూస్లీ ఫర్ 170 hours. మంగళూరు చెందిన రెమోనా ఎవెట్ పెరీరా అనే యువతి 170 గంటల పాటు నిరంతరాయంగా భరతనాట్యం ప్రదర్శించి ప్రపంచ రికార్డును అయితే సృష్టించింది. On July 25th, India and Maldives celebrated the 60th anniversary of the diplomatic relation with the release of commemorative stamps. భారత్ మాల్దీవుల దౌత్య సంబంధాల 60వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని స్మారక స్టాంపులను అయితే మనకి ఇండియా మాల్దీవులు అయితే విడుదల చేశాయి. జూలై నెలలో ఉన్న సమావేశాల సమిట్స్ చూద్దాం. ఓం బిర్లా ఇనాగ్రేటెడ్ ద సిపిఏ జోన్ 2 కాన్ఫరెన్స్ ఆన్ గుడ్ గవర్నెన్స్ ఇన్ డిజిటల్ ఎరా అట్ ధర్మశాల. డిజిటల్ యుగంలో సుపరిపాలనపై ధర్మశాలలో సిపిఏ జోన్ 2 సదస్సు అయితే ఓం బిర్లా ప్రారంభించారు, లోక్సభ స్పీకర్. పిఎం మోడీ అటెండెడ్ ద 17th బ్రిక్స్ సమిట్ ఇన్ బ్రెజిల్. ఓకే, 17వ బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశాన్ని అయితే బ్రెజిల్లో మనకి నరేంద్ర మోడీ గారు అయితే మనకి హాజరవడం అయితే జరిగింది. ఇండియా హోస్టెడ్ ద ఫస్ట్ నేషనల్ కాన్ఫరెన్స్ ఆఫ్ అర్బన్ లోకల్ బాడీ చైర్పర్సన్ ఇన్ గురుగ్రామ్. గురుగ్రామ్లో మొట్టమొదటి జాతీయ పట్టణ స్థానిక సంస్థల చైర్పర్సన్ల సమావేశాన్ని భారతదేశం అయితే నిర్వహించింది. ఇండియా మార్క్డ్ ఏ న్యూ చాప్టర్ ఇన్ మ్యారిటైమ్ డిప్లొమసీ బై హోస్టింగ్ ద ఇనాగరల్ ఏషియన్ ఇండియా క్రూజ్ డైలాగ్ ఇన్ చెన్నై ఆన్ July 1. జూలై 1న చెన్నైలో ప్రారంభ ఏషియన్ ఇండియా క్రూజ్ డైలాగ్ నిర్వహించడం ద్వారా భారతదేశం సముద్ర దౌత్యంలో కొత్త అధ్యాయాన్ని అయితే ప్రారంభించింది. On July 7, Union Agriculture Minister Shivraj Singh Chauhan opened the 11th India Maize Summit in New Delhi, organized by the FICCI and the Indian Institute of Maize Research. జూలై 7న కేంద్ర వ్యవసాయ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ గారు న్యూఢిల్లీలో ఫిక్కీ మరియు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేజ్ రీసెర్చ్ నిర్వహించిన 11వ మేజ్ సమిట్ అయితే ప్రారంభించారు. ఇండియా విల్ హోస్ట్ ద ఫస్ట్ ఎవర్ గ్లోబల్ కాన్ఫరెన్స్ ఆన్ మనుస్క్రిప్ట్ హెరిటేజ్ ఫ్రమ్
సెప్టెంబర్ 11 to 13th at భారత మండపం ఇన్ ఢిల్లీ. భారత మండపం న్యూఢిల్లీలో 2025 సెప్టెంబర్ 11 నుండి 13 వరకు ప్రపంచ హస్తప్రతుల వారసత్వంపై గ్లోబల్ కాన్ఫరెన్స్ అయితే భారతదేశం ఆతిథ్యం అయితే ఇవ్వనుంది. జూలై నెలలో ఉన్న రాష్ట్రాల వారీగా ఉన్న స్టేట్స్ న్యూస్ చూద్దాం. యూనియన్ క్యాబినెట్ అప్రూవ్డ్ ద 1853 crore 4-lane హైవే ప్రాజెక్ట్ ఇన్ తమిళనాడు. తమిళనాడులో 1853 కోట్ల 4 లైన్ల హైవే ప్రాజెక్ట్ అయితే కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఆన్ జూన్ 30th, చీఫ్ మినిస్టర్ భూపేంద్ర పాటిల్ ఇనాగ్రేటెడ్ ద జన సురక్ష సంతృప్తి అభియాన్ ఇన్ గాంధీనగర్, మార్కింగ్ ద బిగినింగ్ ఆఫ్ ఏ కంట్రీ-వైడ్ క్యాంపెయిన్ ఫోకసింగ్ ఆన్ ద బ్రిడ్జింగ్ వెల్ఫేర్ గ్యాప్స్ బై ఎక్స్టెండింగ్ ద బెనిఫిట్స్ ఆఫ్ సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ టు ద ఆల్ ఎలిజిబుల్ సిటిజన్స్. జూన్ 30న ముఖ్యమంత్రి భూపేంద్ర పాటిల్ గాంధీనగర్ లో జన సురక్ష శాంతి అభియాన్ అయితే ప్రారంభించారు. కేంద్ర ప్రభుత్వం సామాజిక పథకాల ప్రయోజనాలను అర్హులైన పౌరులందరికీ విస్తరించడం ద్వారా సంక్షేమ అంతరాలను తగ్గించడంపై దృష్టి సారించి దేశవ్యాప్తంగా ప్రచారానికి అయితే ఇది నాంది పలుకుతుంది. పథకం పేరు జన సురక్ష శాంతి అభియాన్. హిమాచల్ ప్రదేశ్ హ్యాస్ బికమింగ్ ద ఫస్ట్ స్టేట్ ఇన్ ఇండియా టు ఇంప్లిమెంట్ ఆధార్ బేస్డ్ ఫేస్ ఆథెంటికేషన్ ఫర్ రేషన్ డిస్ట్రిబ్యూషన్ అండర్ ద పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్. టీడీఎస్ ఉంది కదా, ప్రజా పంపిణీ వ్యవస్థ. దీని కింద రేషన్ పంపిణీ కోసం ఆధార్ ఆధారిత ముఖ గుర్తింపును అమలు చేసిన భారతదేశంలోనే మొట్టమొదటి రాష్ట్రంగా హిమాచల్ ప్రదేశ్ అయితే నిలిచింది. సెంట్రల్ గవర్నమెంట్ హ్యాస్ శాంక్షన్ ద 19,000 crore ఫర్ ద ఎస్టాబ్లిషింగ్ ద స్టేట్ ఆఫ్ ఆర్ట్ పిఎం మిత్ర టెక్స్టైల్ పార్క్ ఇన్ విరుధునగర్, తమిళనాడు. తమిళనాడులోని విరుధునగర్ లో అత్యాధునిక పిఎం మిత్ర టెక్స్టైల్ పార్క్ ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం 19 కోట్లు అయితే మంజూరు చేసింది. బెంగళూరు సిటీ యూనివర్సిటీ టు బి రీనేమ్డ్ ఆఫ్టర్ ఫార్మర్ పిఎం మన్మోహన్ సింగ్. బెంగళూరు సిటీ యూనివర్సిటీకి మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారు పేరైతే పెట్టనున్నారు. గుజరాత్ హ్యాస్ అఫీషియల్లీ బికమింగ్ ద థర్డ్ స్టేట్ ఇన్ ఇండియా టు క్రాస్ ద మైల్ స్టోన్ ఆఫ్ 1 crore రిజిస్టర్డ్ స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్స్ ఆఫ్టర్ మహారాష్ట్ర అండ్ ఉత్తరప్రదేశ్. ఎక్కువగా స్టాక్ మార్కెట్ ముంబైలో చేస్తూ ఉంటారు కదా, మహారాష్ట్ర అలాగే ఉత్తరప్రదేశ్ లో. ఆ రెండింటి తర్వాత 2 రాష్ట్రాల తర్వాత 1 కోటి మంది నమోదిత స్టాక్ మార్కెట్ పెట్టుబడిదారుల మైలురాయిని అయితే భారతదేశంలో దాటిన 3వ రాష్ట్రంగా గుజరాత్ అయితే నిలిచింది. ఆన్ జూలై 5th, చీఫ్ మినిస్టర్ మోహన్ చరణ్ మంజీహి announced that Puri, one of the Odisha top tourist and religious places, will now become the municipal corporation. జూలై 5న ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మంజీహి ఒడిశాలోని అగ్ర పర్యాటక మతపరమైన ప్రదేశాల్లో ఒకటైన పూరిని ఇప్పుడు మున్సిపల్ కార్పొరేషన్ గా మారుస్తున్నట్లుగా ప్రకటించారు. June 30, Andhra Pradesh government launched the scheme named the Digi Lakshmi to help the urban poor women to earn a living by offering the digital services. The scheme will set up over 9,000 digital kiosks in cities and towns, each managed by women from self-help groups. ఓకే, మనకి జూన్ 30న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం డిజిటల్ సేవలు అందించడం ద్వారా పట్టణ పేద మహిళల జీవనోపాధి పెంపొందించేందుకు గాను డిజి లక్ష్మి అనే పథకాన్ని ప్రారంభించింది. ఈ పథకం కింద నగరాలు పట్టణాల్లో 9,000 కంటే ఎక్కువ డిజిటల్ కియోస్క్లను ఏర్పాటు చేస్తుంది. ప్రతి ఒక్కటి కూడా ఈ డిజిటల్ కియోస్క్ ని ఎవరు నిర్వహిస్తారంటే స్వయం సహాయక సంఘాల మహిళలు ఎవరైతే ఉంటారో వాళ్ళ చేత అయితే నిర్వహించబోతున్నారో. రాజస్థాన్ స్టేట్ గవర్నమెంట్ లాంచ్డ్ ద పండిత్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ పవర్టీ ఫ్రీ విలేజ్ స్కీమ్. ఇట్ ఎయిమ్స్ టు ఇంపోర్ రూరల్ below poverty line families economically and help them to rise above poverty. రాజస్థాన్ రాష్ట్ర ప్రభుత్వం పండిత్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ పేదరిక రహిత గ్రామ పథకాన్ని అయితే ప్రారంభించింది. దారిద్ర్య రేఖకు దిగువ ఉన్న గ్రామీణ కుటుంబాలకు బీపీఎల్ ఫ్యామిలీస్ బిలో పవర్టీ లైన్ కుటుంబాలకు ఆర్థికంగా సాధికారత అందించడం, పేదరికం నుండి వాళ్ళు బయటికి తీసుకురావడానికి లక్ష్యంగా ఈ పథకాన్ని అయితే పెట్టుకుని ప్రారంభించడం జరిగింది. ఓకే, పథకం పేరు పండిత్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ పవర్టీ ఫ్రీ విలేజ్ స్కీమ్. రాజస్థాన్ లో ప్రారంభించారు. ద ఫస్ట్ స్కిన్ బ్యాంక్ ఇన్ కేరళ విల్ బిగిన్ ఫంక్షనింగ్ ఆన్ July 15th at తిరువనంతపురం గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ హాస్పిటల్. కేరళలో తొలి స్కిన్ బ్యాంక్ తిరువనంతపురం ప్రభుత్వ మెడికల్ కాలేజ్ జూలై 15 అయితే ప్రారంభం కానుంది. పంజాబ్ సీఎం భగవంత్ మాన్ launched the ముఖ్య మంత్రి సెహత్ యోజన, ఆఫరింగ్ 10 lakh cashless health care annually to all families in the state, which covers across both private and government hospitals. పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ ప్రారంభించిన ముఖ్యమంత్రి సెహత్ యోజన ప్రతి కుటుంబానికి 10 లక్షల నగదు రహిత వైద్యాన్ని అయితే అందించనున్నారు. బీహార్ గవర్నమెంట్ అప్రూవ్స్ 35% జాబ్ రిజర్వేషన్ ఎక్స్క్లూజివ్లీ ఫర్ డొమిసైల్ ఉమెన్. బీహార్ ప్రభుత్వం స్థానిక మహిళలకు 35% ఉద్యోగ రిజర్వేషన్ అయితే ఆమోదించింది. The Delhi Transport Corporation has announced the new Saheli Smart Card for women and transgender persons to travel free on Delhi buses.
ఢిల్లీ రవాణా సంస్థ మహిళలు మరియు ట్రాన్స్జెండర్ల కోసం ఉచిత ప్రయాణానికి సంబంధించి బస్సు ప్రయాణానికి సహేలి స్మార్ట్ కార్డ్ అయితే ప్రకటించింది. ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామీ has launched the Operation Kalanemi on July 10th to take strong action against the fake saints who cheat people and misuse religion. జూలై 10న ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామీ నకిలీ బాబాలను అడ్డుకునేందుకు ఆపరేషన్ కలనేమిని అయితే ప్రారంభించారు. ముంబై ఓల్డ్ కర్నాక్ బ్రిడ్జ్ రీనేమ్డ్ యాజ్ సింధూర్ ఇన్ ముంబై. ముంబైలో కర్నాక్ బ్రిడ్జ్ కు సింధూర్ అని చెప్పి పేరు అయితే మార్చారు. On July 8th, new Akashvani radio station was approved for Ujjaini by the central government. జూలై 8న ఉజ్జయినిలో కొత్త ఆకాశవాణి రేడియో స్టేషన్ అయితే కేంద్ర ప్రభుత్వం ఆమోదం ఇచ్చింది. On July 10th, Maharashtra officially recognized the Sarvajainik Ganeshotsav as state festival. జూలై 10న మహారాష్ట్ర రాష్ట్ర ప్రభుత్వం సార్వజనిక గణేశోత్సవాన్ని రాష్ట్ర పండుగగా అయితే గుర్తించింది. Arthankul police station located in Alphonsa, Kerala has achieved the major milestone by becoming the India first police station to receive the IS by ISO 9001:2015 certification from the Bureau of Indian Standard. కేరళలోని అర్థంకల్ పోలీస్ స్టేషన్ కు IS by ISO 9001:2015 సర్టిఫికెట్ ను లభించిన భారతదేశంలో తొలి పోలీస్ స్టేషన్ కి అయితే గుర్తింపు లభించింది. On July 16, Uttarakhand will celebrate Harela festival by planting more than 5 samplings across the state. జూలై 16న ఉత్తరాఖండ్ రాష్ట్రం హరేలా పండుగను సందర్భంగా 5 లక్షలకు పైగా మొక్కలను అయితే నాటనుంది. హరేలా పండుగలు ఎక్కడ జరుపుకుంటారంటే ఉత్తరాఖండ్. జూలై 11th, historic Ginji Fort in Tamil Nadu was selected as the UNESCO World Heritage Site. జూలై 11న తమిళనాడులోని జింజీ కోటను యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశంగా అయితే గుర్తించారు. Gujarat has become the first state in India to join the Cruise Bharat mission. గుజరాత్ రాష్ట్రం క్రూజ్ భారత్ మిషన్ లో చేరిన భారతదేశపు తొలి రాష్ట్రంగా అయితే నిలవడం జరిగింది. ప్రధానమంత్రి దివ్యాంశ కేంద్ర విల్ బి లాంచ్డ్ ఆన్ July 15 at the Government Medical College in బాదోన్ ఉత్తరప్రదేశ్. ప్రధానమంత్రి దివ్యాంశ కేంద్రం జూలై 15న బాదోన్ ఉత్తరప్రదేశ్లో అయితే ఆవిష్కరించడం అయితే జరిగింది. ఓకే, ఇది వచ్చేసరికి మనకి ఎవరైతే దివ్యాంగులు ఉంటారో, సీనియర్ సిటిజన్స్ ఉంటారో వాళ్ళకి మనకి వీల్ చైర్స్ కానీ వాళ్ళకి అవసరమైనవి డిస్ట్రిబ్యూట్ చేయడం లాంటివి, మనకి ఏదన్నా హీరింగ్ ఎయిడ్స్ లాంటివి ఇవ్వడం కానీ అటువంటి వాటికి సంబంధించిన పథకం ఇది మనకి. బిట్స్ పిలాని హ్యాస్ అనౌన్స్డ్ దట్ విల్ బిల్డ్ ఇండియా ఫస్ట్ AA+ క్యాంపస్ ఇన్ అమరావతి ఆంధ్రప్రదేశ్ విత్ అడ్మిషన్ స్టార్టింగ్ ఇన్ 2027. బిట్స్ పిలాని అమరావతి ఆంధ్రప్రదేశ్లో ఇండియా యొక్క మొట్టమొదటి AA+ క్యాంపస్ని అయితే నిర్మించనుంది. 2026లో అయితే మనకి అడ్మిషన్స్ అయితే స్టార్ట్ కాబోతున్నాయి. A new port is being built at Manginapudi in Machilipatnam, Andhra Pradesh, and nearly half of the work is done. The port is expected to open by 2026. Manginapudi port Machilipatnam, Andhra Pradesh లో నిర్మాణం అయితే జరుగుతుంది. 2026 నాటికి అయితే ఇది ప్రారంభం అయితే కాబోతుంది. సగం వరకు అయితే ఆల్మోస్ట్ అయితే కంప్లీట్ అవ్వడం జరిగింది. Behendi Kalam festival was celebrated with the great joy at Jowai, a town in Meghalaya. ఓకే, మనకి బెహిందీ కాలం ఉత్సవం అనేది జోవాయి మేఘాలయాలో అయితే మనకైతే ప్రజలు జరుపుకుంటారో. ఫెస్టివల్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. మేఘాలయాలో జరుపుకునే ఫెస్టివల్ ఏది లేదా బెహిందీ కాలం అనేది ఎక్కడ జరుపుకుంటారని అయితే అడుగుతూ ఉంటారు. గోవా స్టార్టెడ్ ఏ న్యూ రోరో ఫెరీ సర్వీస్ ఆన్ ద మాండోవి రివర్ కనెక్టింగ్ ద చౌరో ఐలాండ్ విత్ ద రిబందర్. ఓకే, గోవా మాండవి నదిపైన కొత్త రోరో ఫెరీ సర్వీస్ని ప్రారంభించింది. ఇది చోరవ్ ద్వీపం నుండి రిబందర్తో అయితే కలపడం జరుగుతుంది. యూనియన్ మినిస్టర్ నితిన్ గడ్కరీ ఓపెన్ ద సిగందూర్ కేబుల్ స్టేట్ బ్రిడ్జ్ ఇన్ శివమోగా డిస్ట్రిక్ట్ ఇన్ కర్ణాటక. ఓకే, షిమోగా అంటారు లేదా శివమోగా అంటారు. ఓకే, రెండు పేర్లు అయితే ఉంటాయి, శివమోగా లేదా షిమోగా. కర్ణాటకలో 14వ బ్రిడ్జ్ సిగందూర్ కేబుల్ స్టేట్ బ్రిడ్జ్ని అయితే మనకి ప్రారంభించడం అయితే జరిగింది నితిన్ గడ్కరీ గారు. అస్సాం చీఫ్ మినిస్టర్ హిమంత బిశ్వ శర్మ ఓపెన్ ద కంట్రీ ఫస్ట్ ఆక్వాటిక్ పార్క్ ఇన్ సోనాపూర్ నియర్ గౌహతి. అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్మ సోనాపూర్ గౌహతి దగ్గరలో దేశంలో తొలిసారి ఆక్వాటిక్ పార్క్ని అయితే ప్రారంభించారు. హిమాచల్ ప్రదేశ్ గవర్నమెంట్ హ్యాస్ టేకెన్ ఎ మేజర్ స్టెప్ టువర్డ్ ద మోడర్నైజింగ్ ద ల్యాండ్ రిలేటెడ్ సర్వీస్ బై లాంచింగ్ ద మైడీడ్ NGDRS పైలట్ ప్రాజెక్ట్ allowing the residents to register property online and visit tehsil offices only once. హిమాచల్ ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మైడీడ్ NGDRS పైలట్ ప్రాజెక్టును ప్రారంభించడం ద్వారా భూమి సంబంధిత సేవలు ఆధునీకరించే దిశగా ఒక పెద్ద అడుగు అయితే వేయనుంది. దీని ద్వారా నివాసితులు ఆస్తిని ఆన్లైన్లో నమోదు చేసుకోవడానికి
కార్యాలయాన్ని ఒక్కసారి మాత్రమే సందర్శించడానికి అయితే వీలు కల్పిస్తుంది. ఎక్కువసార్లు తిరిగే అవసరం లేకుండా మనకి ఆన్లైన్లోనే మనకి రిజిస్ట్రేషన్ అయితే కల్పించడం విధంగా మైడిటి ఎన్డీఆర్ఎస్ని అయితే హిమాచల్ ప్రదేశ్ ప్రభుత్వం అయితే పైలట్ ప్రాజెక్ట్కి అయితే ప్రారంభించింది. బీహార్ మూవ్ టు ప్రొవైడ్ ఫ్రీ ఎలక్ట్రిసిటీ అప్ టు 125 యూనిట్స్ పర్ మంత్. ఓకే, నెలకి 125 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ పథకాన్ని అయితే బీహార్ రాష్ట్రం ఇటీవల ప్రారంభించింది. పీఎం మోడీ లాంచ్డ్ ద 7,200 crore ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ ఇన్ బీహార్. బీహార్లో 7,200 కోట్ల మౌలిక సదుపాయాల ప్రాజెక్టులను అయితే నరేంద్ర మోడీ గారు అయితే ప్రారంభించారు. తమిళనాడు టు ఎస్టాబ్లిష్ హార్న్బిల్ కన్జర్వేషన్ సెంటర్ అట్ అన్నామలై టైగర్ రిజర్వ్. అన్నామలై టైగర్ రిజర్వ్లో హార్న్బిల్ సంరక్షణ కేంద్రాన్ని అయితే తమిళనాడు ఏర్పాటు చేయనుంది. కజిరంగా టైగర్ రిజర్వ్ అస్సాం రికార్డెడ్ ద థర్డ్ హైయెస్ట్ టైగర్ డెన్సిటీ ఇన్ ఇండియా విత్ 148 టైగర్స్ ఇన్ 2024. 2024లో 148 పులులతో అస్సాంలోని కజిరంగా టైగర్ రిజర్వ్ భారతదేశంలోని 3వ అత్యధిక పులుల సాంద్రతను నమోదు చేసింది. బీహార్ సీఎం నితీష్ కుమార్ హైక్ ద జర్నలిస్ట్ పెన్షన్ టు 50,000 మంత్లీ. బీహార్ రాష్ట్ర ముఖ్యమంత్రి నితీష్ కుమార్ జర్నలిస్టుల పెన్షన్ నెలకి 15,000 రూపాయలకి అయితే పెంచారు. 4th ఎడిషన్ ఆఫ్ వరల్డ్ ఫుడ్ ఇండియా 2025 టు బి హెల్డ్ ఇన్ న్యూఢిల్లీ. న్యూఢిల్లీలో మనకి వరల్డ్ ఫుడ్ ఇండియా 2025 యొక్క 4వ ఎడిషన్ అయితే జరగనుంది. అస్సాం లాంచ్డ్ ద 1.5 lakh స్కాలర్షిప్ స్కీమ్ ఫర్ జపనీస్ లాంగ్వేజ్ ట్రైనింగ్ టు బూస్ట్ ఓవర్సీస్ ఎంప్లాయ్మెంట్. అస్సాం విదేశీ ఉపాధిని ప్రోత్సహించడానికి జపనీస్ భాషా శిక్షణ కోసం 1.5 లక్షల స్కాలర్షిప్ పథకాన్ని అయితే ప్రారంభించింది. ఆంధ్రప్రదేశ్ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ హ్యాస్ పార్ట్నర్ విత్ ద మాస్టర్ కార్డ్ టు ఎన్హాన్స్ ద స్టేట్ గ్లోబల్ టూరిజం ప్రొఫైల్. ఆంధ్రప్రదేశ్ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ రాష్ట్ర ప్రపంచ పర్యాటక ప్రొఫైల్ను పెంపొందించడానికి మాస్టర్ కార్డ్తో భాగస్వామ్యం అయితే కుదుర్చుకుంది. Maharashtra government has announced that August 7th, the birth anniversary of Bharat Ratna M.S. Swaminathan will be observed as the Sustainable Agriculture Day. భారత రత్న డాక్టర్ ఎంఎస్ స్వామినాథన్ గారి జయంతి అయిన ఆగస్టు 7వ తేదీన సుస్థిర వ్యవసాయ దినోత్సవంగా పాటిస్తున్నట్లుగా మహారాష్ట్ర రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రకటించింది. మధ్యప్రదేశ్ జబల్పూర్ విల్ హోస్ట్ ద ఇండియా ఫస్ట్ హిందీ మీడియం ఎంబీబీఎస్ కాలేజ్ ఫ్రమ్ 2027-8 అకాడమిక్ సెషన్. మధ్యప్రదేశ్ జబల్పూర్లో 2027-28 విద్యా సంవత్సరం నుండి భారతదేశపు మొట్టమొదటి హిందీ మీడియం ఎంబీబీఎస్ కళాశాలను అయితే ప్రారంభించనుంది. ఒడిశా సైన్స్ 33 MOUs ఫర్ $902 million ఇన్వెస్ట్మెంట్ ఇన్ టెక్స్టైల్ సెక్టార్. ఒడిశా టెక్స్టైల్ రంగంలో $902 మిలియన్ పెట్టుబడి కోసం 33 అవగాహన ఒప్పందాలపైన సంతకం చేసింది. ఢిల్లీ గవర్నమెంట్ ఇంక్రీజ్ ద రివార్డ్ ఫర్ ఒలింపిక్ అండ్ పారా ఒలింపిక్ విన్నర్స్ 3 crore to 7 crore rupees. ఢిల్లీ మనకి ఒలింపిక్ పారా ఒలింపిక్ విజేతలకు బహుమతి అంతకు ముందు 3 కోట్లు ఇస్తే దాన్ని 7 కోట్ల రూపాయలకైతే ఇప్పుడు పెంచింది. మధ్యప్రదేశ్ గవర్నమెంట్ హ్యాస్ లాంచ్డ్ ద న్యూ ఇనిషియేటివ్ ఆఫరింగ్ మంత్లీ స్టైఫండ్స్ టు అన్ఎంప్లాయ్మెంట్ యూత్ 6,000 rupees ఫర్ ఉమెన్ అండ్ 5,000 ఫర్ మెన్ టు సపోర్ట్ స్కిల్ డెవలప్మెంట్ త్రూ ఇండస్ట్రియల్ ఇంటర్న్షిప్. మధ్యప్రదేశ్ నిరుద్యోగ యువతకు నైపుణ్యాభివృద్ధి కోసం నెలవారీ స్టైఫండ్లు మహిళలకు 6,000 పురుషులకు 5,000 అందించే పథకాన్ని అయితే ప్రారంభించింది. జార్ఖండ్ ఈజ్ సెట్ టు బికమ్ ద ఫస్ట్ ఇండియన్ స్టేట్ టు లాంచ్ ఏ మైనింగ్ టూరిజం ప్రాజెక్ట్. మైనింగ్ టూరిజం ప్రాజెక్ట్ను ప్రారంభించిన తొలి భారతీయ రాష్ట్రంగా జార్ఖండ్ అయితే నిలవనుంది. గవర్నమెంట్ ఆఫ్ పుదుచ్చేరి హ్యాస్ లాంచ్డ్ ద వన్ టైమ్ రెగ్యులైజేషన్ స్కీమ్ OTRS in 2025 to address the issue of unauthorized constructions and building plan violation. అనధికార నిర్మాణాలను క్రమబద్ధీకరించడానికి వన్ టైమ్ రెగ్యులైజేషన్ స్కీమ్ OTRS అయితే పుదుచ్చేరి ప్రారంభించడం అయితే జరిగింది. నెక్స్ట్ జూలై నెలలో ఉన్న ఇతర కరెంట్ అఫైర్స్ మిస్లీనియస్ న్యూస్ చూద్దాం. పుదుచ్చేరి బికమింగ్ ద ఫస్ట్ స్టేట్ టు ఇంటిగ్రేట్ టీబీ స్క్రీనింగ్ ఇన్ ఫ్యామిలీ అడాప్షన్ ప్రోగ్రామ్. కుటుంబ దత్తత కార్యక్రమంలో టీబీ స్క్రీనింగ్ ను అనుసంధానించిన మొట్టమొదటి రాష్ట్రంగా పుదుచ్చేరి అయితే నిలవడం జరిగింది. రైల్వే మినిస్టర్ లాంచ్డ్ ద రైల్ వన్ యాప్ యాజ్ వన్ స్టాప్ ప్లాట్ఫామ్ ఫర్ ఆల్ ప్యాసింజర్ సర్వీసెస్. అన్ని ప్రయాణికుల సేవలకు వన్ స్టాప్ ప్లాట్ఫామ్ గా రైల్ వన్ అనే యాప్ అయితే రైల్వే మంత్రి ప్రారంభించారు. ఇండోర్ టాప్స్ ద స్వచ్ఛ సర్వేక్షణ్ 2024-25 ఫర్ 8th ఇయర్. ఇండోర్ 8వ సంవత్సరంగా స్వచ్ఛ సర్వేక్షణ్ 2024-25లో ప్రథమ స్థానంలో నిలిచింది. ఓకే, 8 సంవత్సరాల నుండి ఇండోర్ వచ్చేసరికి మధ్యప్రదేశ్లోని ఇండోర్ స్వచ్ఛ సర్వేక్షణలో టాప్ ప్లేస్లో నిలుస్తూ వస్తుంది. మహారాష్ట్ర అప్రూవ్స్ ద రీనేమింగ్ ఆఫ్ ఇస్లాంపూర్ టు ఈశ్వర్పూర్. ఇస్లాంపూర్ నగరాన్ని మహారాష్ట్రలో ఉన్న నగరాన్ని ఈశ్వర్పూర్గా పేరు మార్చడానికి అయితే మహారాష్ట్ర ఆమోదం తెలిపింది. జార్ఖండ్ బికమ్ ద ఫస్ట్ స్టేట్ టు లాంచ్ మైనింగ్ టూరిజం. మైనింగ్ టూరిజాన్ని అయితే ప్రారంభించిన తొలి రాష్ట్రంగా జార్ఖండ్ రాష్ట్రం అయితే నిలిచింది. ఆల్ఫాబెట్ CEO సుందర్ పిచాయ్ హ్యాస్ అఫీషియల్లీ ఎంటర్ ద బిలియనియర్ క్లబ్ విత్ హిస్ నెట్వర్క్ సర్ప్రైజింగ్ ద $1.1 billion.
ఆల్ఫాబెట్ సీఈఓ సుందర్ పిచై అధికారికంగా బిలియనర్ క్లబ్లో ప్రవేశించారు. అతని నికర ఆదాయపు విలువ $1.1 బిలియన్ అయితే అధిగమించడం జరిగింది. JSW Energy signs 25-year power pact with Bescom for 100 megawatt solar project with battery storage in Karnataka. కర్ణాటకలోని బ్యాటరీలతో కూడిన 100 మెగావాట్ల సౌర ప్రాజెక్ట్ కోసం JSW ఎనర్జీ కంపెనీ బెస్కాం కంపెనీతో 25 సంవత్సరాల విద్యుత్ ఒప్పందాన్ని అయితే కుదుర్చుకుంది. ఇండియా సెట్ టు బికమ్ ద వరల్డ్ థర్డ్ లార్జెస్ట్ ఎకానమీ బై 2028 అకార్డింగ్ టు ద మోర్గన్ స్టాన్లీ రివ్యూ. 2028 సంవత్సరం నాటికి భారతదేశం ప్రపంచంలోని 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరిస్తుందని చెప్పి మోర్గాన్ స్టాన్లీ నివేదిక అయితే వెల్లడించింది. జూలై నెలలో ఉన్న ముఖ్యమైన డేస్ అండ్ థీమ్, జాతీయ అంతర్జాతీయ దినోత్సవాలు చూద్దాం. జూలై 1న గూడ్స్ అండ్ సర్వీస్ డే, జిఎస్టీ డే, వస్తు సేవల పన్ను దినోత్సవాన్ని జూలై 1న జరుపుకుంటాం. జూలై 1న జిఎస్టీ తో పాటుగా మనకి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రీసెంట్ గా మనకి 70 సంవత్సరాలు అయితే కంప్లీట్ చేయడం జరిగింది. 1955లో ఫార్మేషన్ అవడం జరిగింది. 1955లో స్థాపించబడి 70 సంవత్సరాలు పూర్తి చేసిన సందర్భంగా రీసెంట్ గా జూలై 1న అయితే మనకి 70 years కంప్లీట్ అయిన సందర్భంగా మనకి ఫంక్షన్ కూడా ఆర్గనైజ్ చేయడం అయితే జరిగింది. అలాగే జూలై 1న చార్టెడ్ అకౌంటెంట్ డే, సిఎస్ ఉంటారు కదా, చార్టెడ్ అకౌంటెంట్ దినోత్సవం కూడా జూలై 1న జరుపుకుంటాం. అలాగే డాక్టర్స్ డే, నేషనల్ డాక్టర్స్ డే, జాతీయ వైద్యుల దినోత్సవాన్ని కూడా జూలై 1న జరుపుకుంటాం. ఓకే, డాక్టర్స్ డే జరుపుకుంటాం, చార్టెడ్ అకౌంటెంట్స్ డే జరుపుకుంటాం, అలాగే జిఎస్టీ డే అయితే జరుపుకుంటాం. అలాగే ఎస్బీఐ కూడా స్థాపించింది కూడా జూలై 1నే మనకి. ఇవన్నీ కూడా జూలై 1న అయితే ఉంటాయి, కన్ఫ్యూజ్ అవ్వకుండా గుర్తుపెట్టుకోండి. అలాగే థీమ్ వచ్చేసరికి నేషనల్ డాక్టర్స్ డే కి సంబంధించి ఈ సంవత్సరం థీమ్ వచ్చేసరికి బిహైండ్ ద మాస్ హూ హీల్స్ ద హీలర్స్. జూలై 2న వరల్డ్ స్పోర్ట్స్ జర్నలిస్ట్ డే, ప్రపంచ క్రీడా జర్నలిస్టుల దినోత్సవాన్ని జూలై 2న జరుపుకుంటాం. ఈ సంవత్సరం థీమ్ వచ్చేసరికి ఛాంపియనింగ్ ఫెయిర్ ప్లే, రిపోర్టింగ్ విత్ ఇంటిగ్రిటీ అండ్ ఇంపాక్ట్. అలాగే జూలై 2న వరల్డ్ అన్ఐడెంటిఫైడ్ ఫ్లయింగ్ ఆబ్జెక్ట్స్, ఓకే, యుఎఫ్ఓ డే, ప్రపంచ గుర్తించబడని ఎగిరే వస్తువులు, అన్ఐడెంటిఫైడ్ ఫ్లయింగ్ ఆబ్జెక్ట్స్ అనే డేని జూలై 2న అయితే జరుపుకుంటాము. అలాగే జూలై 5న ఈ సంవత్సరం ఇంటర్నేషనల్ డే ఆఫ్ కోఆపరేటివ్స్, అంతర్జాతీయ సహకార దినోత్సవం జరుపుకున్నాం. యాక్చువల్ గా ఈ డే అనేది జూలైలో వచ్చే ఫస్ట్ సాటర్డే, జూలై మొదటి శనివారం అయితే ఈ డేని అయితే జరుపుకోవడం జరుగుతుంది. ఈ సంవత్సరం థీమ్ వచ్చేసరికి కోఆపరేటివ్స్ డ్రైవింగ్ ఇంక్లూజివ్ అండ్ సస్టైనబుల్ సొల్యూషన్స్ ఫర్ ఏ బెటర్ వరల్డ్. అలాగే జూలై 6న వరల్డ్ జునోసిస్ డే, ప్రపంచ జునోసిస్ దినోత్సవాన్ని జూలై 6న అయితే జరుపుకోవడం జరుగుతుంది. జూలై 6th వరల్డ్ రూరల్ డెవలప్మెంట్ డే, ఓకే, ప్రపంచ గ్రామీణాభివృద్ధి దినోత్సవాన్ని జూలై 6న జరుపుకుంటాం. ఇది ఎందుకు జరుపుకుంటాం అంటే టు రైజ్ అవేర్నెస్ అబౌట్ ద టఫ్ కండిషన్ ఇన్ రూరల్ ఏరియాస్, గ్రామీణ ప్రాంతాల సమస్యలపైన అవగాహన పెంపొందించడానికి ప్రతి సంవత్సరం జూలై 6న ప్రపంచ గ్రామీణాభివృద్ధి దినోత్సవాన్ని అయితే జరుపుకోవడం జరుగుతుంది. అదేవిధంగా జూలై 7న వరల్డ్ స్వాహిలీ లాంగ్వేజ్ డే, ప్రపంచ స్వాహిలీ భాషా దినోత్సవాన్ని జూలై 7న జరుపుకుంటాం. అలాగే జూలై 7న వరల్డ్ బయో ప్రొడక్ట్ డే, ఓకే, ప్రపంచ బయో ప్రొడక్ట్ దినోత్సవాన్ని జూలై 7న జరుపుకుంటాం. ఇది దేనికి అంటే టు ఇంక్రీజ్ అండర్స్టాండింగ్ ఆఫ్ ఎకో ఫ్రెండ్లీ బయో ప్రొడక్ట్స్, పర్యావరణ రహిత ఉత్పత్తులపైన అవగాహన పెంపొందించడానికి ఈ బయో ప్రొడక్ట్ డేని జూలై 7న ప్రతి సంవత్సరం జరుపుకోవడం జరుగుతుంది. అలాగే జూలై 11న వరల్డ్ పాపులేషన్ డే, ప్రపంచ జనాభా దినోత్సవాన్ని జూలై 11న జరుపుకుంటాం. ఇంపార్టెంట్ డే మనకిది. ఈ సంవత్సరం థీమ్ వచ్చేసరికి ఎంపవరింగ్ యంగ్ పీపుల్ టు క్రియేట్ ద ఫ్యామిలీస్ దే వాంట్ ఇన్ ఎ ఫెయిర్ అండ్ హోప్ఫుల్ వరల్డ్. న్యాయంగా మరియు ఆశాజనకంగా ఉన్న ప్రపంచంలో యువతకు వారి కుటుంబాలకు నిర్మాణించే శక్తిని ఇవ్వడానికి సంబంధించి ఈ సంవత్సరం థీమ్ గా అయితే ఇచ్చారు. థీమ్ అనేది మెయిన్ గా ఇంగ్లీష్ మీడియంలోనే గుర్తుపెట్టుకోండి, ట్రూ ట్రాన్స్లేషన్ కన్నా ఇంగ్లీష్ మీడియంలో ఎక్కువ ఇస్తూ ఉంటాడు ఎగ్జామ్ లో. జూలై 11న వరల్డ్ హార్స్ డే, ప్రపంచ గుర్రాల దినోత్సవాన్ని జూలై 11న జరుపుకుంటాం. ఇది ఫస్ట్ టైం ఈ సంవత్సరం జరుపుకోవడం జరుగుతుంది. ఈ సంవత్సరం నుండి మనకి స్టార్ట్ చేశారు. యుఎన్ జనరల్ అసెంబ్లీ మనకి రెజల్యూషన్ అయితే మనకి 3rd జూన్ మనకి అఫీషియల్ గా 11 జూలైన వరల్డ్ హార్స్ డే గా జరుపుకోవాలని చెప్పి ప్రకటించడం జరిగింది. ఈ సంవత్సరం మొట్టమొదటిసారిగా హార్స్ డే అయితే జూలై 11న అయితే జరుపుకున్నాము. జూలై 15న వరల్డ్ యూత్ స్కిల్స్ డే, ప్రపంచ యువత నైపుణ్యాల దినోత్సవాన్ని జూలై 15న జరుపుకుంటాం. ఈ సంవత్సరం థీమ్ ఏ అండ్ డిజిటల్ స్కిల్స్ ఫర్ ద ఫ్యూచర్, భవిష్యత్తు కోసం ఏ మరియు డిజిటల్ నైపుణ్యాలు. జూలై 12న మలాలా డే, ఓకే, ఇంటర్నేషనల్ మలాలా డేని జూలై 12న జరుపుకుంటాం. జూలై 15న వరల్డ్ స్నేక్ డే, ఓకే, ప్రపంచ స్నేక్ దినోత్సవాన్ని, పాముల దినోత్సవాన్ని 15 జూలైన అయితే జరుపుకోవడం జరుగుతుంది. జూలై 16న ఇండియా అనేది ఏఐ అప్రిషియేషన్ డే అయితే జరుపుకోవడం జరుగుతుంది. ఓకే, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి సంబంధించిన అప్రిషియేషన్ డే అయితే జూలై 16న జరుపుకుంటాం. జూలై 17న వరల్డ్ డే ఆఫ్ ఇంటర్నేషనల్ జస్టిస్, ఓకే, వరల్డ్ డే ఫర్ ఇంటర్నేషనల్ జస్టిస్ డేని 17 జూలైన అయితే జరుపుకుంటాం.
18 జూలైని ఇంటర్నేషనల్ నెల్సన్ మండేలా డే, అంతర్జాతీయ నెల్సన్ మండేలా దినోత్సవాన్ని 18 జూలైని అయితే జరుపుకుంటాం. 20 జూలైని ఇంటర్నేషనల్ చెస్ డే, ప్రపంచ చెస్ దినోత్సవాన్ని 20 జూలైని అయితే జరుపుకుంటాం. ఈ సంవత్సరం థీమ్ వచ్చేసరికి ఎవ్రీ మూవ్ కౌంట్స్. 20 జూలైని ఇంటర్నేషనల్ మూన్ డే, అంతర్జాతీయ మూన్ దినోత్సవాన్ని జూలై 20ని అయితే జరుపుకోవడం జరుగుతుంది. జూలై 22న పై అప్రాక్సిమేషన్ డేని అయితే జరుపుకుంటాం. యాక్చువల్గా పై డే అనేది 14th మార్చ్ని అయితే జరుపుకుంటాం. చాలామంది రెండింటి మధ్య కన్ఫ్యూజ్ అవుతూ అయితే ఉంటారు. సో జనరల్గా పై అంటే మనం 22/7 అని అయితే రాస్తాం కదా. అంటే ఇది ఏంటి, దీన్ని సాల్వ్ చేస్తే మనకు వచ్చేది అప్రాక్సిమేషన్ వాల్యూ. 22/7 అనేది పర్ఫెక్ట్ వాల్యూ కాదు కదా, ఇది అప్రాక్సిమేషన్ వాల్యూ. కాబట్టి పై అప్రాక్సిమేషన్ వాల్యూని 22 జూలై జరుపుకుంటాం. అంటే 22/7 అంటే జూలై నెల కదా. సో 22 జూలైని పై అప్రాక్సిమేషన్ డేని అయితే జరుపుకుంటాం. అలా కాకుండా మనం పై వాల్యూని ఎగ్జాక్ట్గా అడిగితే ఏం చెప్తాం, 3.14 అని అయితే ఎగ్జాక్ట్గా చెప్తాం కదా. ఇది అప్రాక్సిమేషన్ కాకుండా ఎగ్జాక్ట్ వాల్యూ. అంటే 3 అంటే మార్చ్ మంత్, 14 అంటే 14 డే. కాబట్టి పై డేని మార్చి 14న జరుపుకోవడానికి కారణం ఇది. అలాగే అప్రాక్సిమేషన్ డేని 22 జూలైని జరుపుకోవడానికి కారణం ఇది. మీకు క్లారిటీ అయితే వచ్చింది అనుకుంటున్నాను. అలాగే 22 జూలైన నేషనల్ మ్యాంగో డే, జాతీయ మామిడి దినోత్సవాన్ని 22 జూలైన జరుపుకుంటాం. అలాగే 22 జూలైన నేషనల్ ఫ్లాగ్ డే, జాతీయ జెండా దినోత్సవాన్ని 22 జూలైన జరుపుకుంటాం. ఎందుకు ఈ రోజున జరుపుకుంటాం అంటే దీన్నే తిరంగా అడాప్షన్ డే అని కూడా పిలుస్తారు. మార్కింగ్ ద డే ఇన్ 1947 when the Constitution Assembly of India ఫార్మర్లీ అడాప్టెడ్ ద ఇండియన్ నేషనల్ ఫ్లాగ్. జాతీయ పతాకాన్ని మనకి కాన్స్టిట్యూషన్ అసెంబ్లీ మనకి అధికారికంగా అడాప్ట్ చేసుకున్న సందర్భంగా మనకి అప్పటి నుండి ఈ డేని అయితే 22 జూలైని అయితే జరుపుకోవడం జరుగుతుంది. అలాగే జూలై 22న వరల్డ్ బ్రెయిన్ హెల్త్ డే, ప్రపంచ మెదడు ఆరోగ్య దినోత్సవాన్ని జూలై 22న జరుపుకుంటాం. థీమ్ వచ్చేసరికి బ్రెయిన్ హెల్త్ ఫర్ ఆల్ ఏజెస్. 23 జూలైన నేషనల్ బ్రాడ్కాస్టింగ్ డే, జాతీయ ప్రసార దినోత్సవాన్ని 23 జూలైని అయితే జరుపుకుంటాం. 25 జూలైన ఇంటర్నేషనల్ డే ఫర్ ద ఉమెన్ అండ్ గర్ల్స్ ఆఫ్ ఆఫ్రికన్ డిసెంట్, ఆఫ్రికన్ సంతతికి చెందిన మహిళలు బాలికలపైన అంతర్జాతీయ దినోత్సవాన్ని జూలై 25న అయితే జరుపుకుంటాం. అలాగే 24 జూలైన ఈ సంవత్సరం నేషనల్ రిఫ్రెష్మెంట్ డే అని అయితే జరుపుకోవడం జరిగింది. ఎగ్జాక్ట్గా ఎప్పుడు జరుపుకుంటారంటే జూలైలో వచ్చే 4వ గురువారం, 4th థర్స్డే ఆఫ్ జూలైలో వచ్చే 4వ గురువారం రోజున ఈ జాతీయ రిఫ్రెష్మెంట్ దినోత్సవాన్ని అయితే జరుపుకోవడం జరుగుతుంది. ఈ సంవత్సరం అయితే మనకి జూలై 24న 4వ గురువారం రావడంతో ఆ రోజున ఈ డేని అయితే జరుపుకోవడం జరిగింది. అలాగే జూలై 25న వరల్డ్ డ్రోనింగ్ ప్రివెన్షన్ డే, ప్రపంచ నీటిలో మునిగిపోవడాన్ని నివారించే దినోత్సవాన్ని 25 జూలైన అయితే జరుపుకుంటాము. అలాగే 24 జూలైన ఇన్కమ్ ట్యాక్స్ డే, ఆదాయ పన్ను దినోత్సవాన్ని 24 జూలైన జరుపుకుంటాము. అలాగే 25 జూలైన ఇంటర్నేషనల్ డే ఆఫ్ జ్యుడిషియల్ వెల్బీయింగ్, అంతర్జాతీయ న్యాయ సంక్షేమ దినోత్సవాన్ని 25 జూలైన అయితే జరుపుకుంటాము. అలాగే 26 జూలైన కార్గిల్ విజయ్ దివాస్, కార్గిల్ విజయ్ దివాస్ని 26 జూలైన అయితే జరుపుకుంటాము. అలాగే 27 జూలైన సిఆర్పిఎఫ్, సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ వచ్చేసరికి 87వ ఫౌండేషన్ దినోత్సవం, 87th ఫౌండేషన్ డే అయితే జరుపుకోవడం జరిగింది. అలాగే 28 జూలైన వరల్డ్ హెపటైటిస్ డే, ప్రపంచ హెపటైటిస్ దినోత్సవాన్ని 28 జూలైన జరుపుకుంటాం. ఈ సంవత్సరం థీమ్ హెపటైటిస్ లెట్స్ బ్రేక్ ఇట్ డౌన్. అలాగే 29 జూలైన ఇంటర్నేషనల్ టైగర్ డే, అంతర్జాతీయ పులుల దినోత్సవాన్ని 29 జూలైన అయితే జరుపుకోవడం జరుగుతుంది. ఇది జూలై మంత్ టోటల్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ అనేవి. వీడియో మీకు యూస్ అయితే లైక్, కామెంట్, షేర్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పీడిఎఫ్స్ ఎవరికైనా కావాలంటే లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది, వెబ్సైట్లో ఒకసారి అయితే చెక్ చేయండి. వాట్సాప్, టెలిగ్రామ్, ఇన్స్టాగ్రామ్ లింక్స్ కూడా డిస్క్రిప్షన్లో ఇచ్చాను. అందరూ కూడా ఫాలో అవుతూ ఉంటే మీరు ఎటువంటి అప్డేట్స్ కూడా మిస్ అవ్వకుండా తెలుసుకోవచ్చు. ఓకే, థ్యాంక్ యూ.